లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వెల్కమ్ టు బిగ్ ఇంటర్వ్యూ. ఇవాళ మన గెస్ట్ అంచెలంచెలుగా విద్యార్థి రాజకీయాల నుంచి పిసిసి చీఫ్ పగ్గాలు చేపట్టేదాకా ఎదిగినటువంటి మహేష్ గౌడ్ గారు మనతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా తొలిసారిగా బిగ్ టీవీకి వచ్చినందుకు ముందుగా వెల్కమ్ టు బిగ్ టీవీ మహేష్ కుమార్ గౌడ్ గారు. అదే ఇంత జాతీయ పార్టీలో పిసిసి చీఫ్ కావటం అనేటువంటిది అంత ఈజీ కాదు. మీ విద్యార్థి రాజకీయాల నుంచి పిసిసి చీఫ్ వరకు మీ ప్రస్థానం ఎలా సాగింది అంటే ఏం చెప్తారు? రాజకీయాల్లోకి నేను రావటం అనుకోకుండా జరిగిన సంఘటన. అంటే విద్యార్థి రాజకీయాలు నేను గిరిరాజ్ కళాశాల ఉపాధ్యక్షుడు ఎన్నికైన తర్వాత అప్పుడే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి స్వర్గీయ డి శ్రీనివాస్ గారు నన్ను పిలిచి స్టూడెంట్ పాలిటిక్స్లో జాయిన్గా నేను అన్ని రకాలుగా అండదండగా ఉంటానన్నప్పుడు నేను అప్పటికి కరాటే మాస్టర్గా ఉన్నాను. కరాటే అంటే చాలా అమితమైన ప్రేమ నాకు. అప్పటికే బ్లాక్ బెల్ట్ నేను సాధించున్నాను. కరాటే ఫీల్డ్లో భవిష్యత్తులో ఇంటర్నేషనల్ స్థాయికి ఆలోచన తప్ప రాజకీయ ఆలోచన లేదు. సో శ్రీనివాస్ గారు వాస్తవంగా ఒత్తిడితోనే ఆనాడు డిస్టిక్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా 1986లో అంటే 83లో ఆయనతో పాటు ఎన్నికల్లో కుటుంబం కూడా కాదు. రాజకీయ అంటే ఫాదరు పెద్ద వ్యవసాయదారు కుటుంబము, కొన్ని 100 ఎకరాల భూమి ఉన్నటువంటి కుటుంబము. ఆయన వ్యవసాయంతో పాటు ఊర్లే మాలిపటేల్ అసల్దార్ అది తప్ప ప్రత్యక్ష రాజకీయాలు ఆయన కాంగ్రెస్ వాదియే. ఇప్పుడున్నటువంటి మాజీ మంత్రి సంతోష్ రెడ్డి గారు మా నాన్నగారికి ఒక రకంగా శిష్యుడిలాగా, వయసులో చిన్నాడు. సో సంతోష్ రెడ్డికి ఎప్పటికప్పుడు అండదండలు ఇచ్చేవాడు, కానీ ప్రత్యేక రాజకీయాలు రాలే ఆయన. సో నేను రాజకీయాలు అవ్వాలని కోరుకునేటువంటి వ్యక్తి. సంతోష్ రెడ్డిని చూసినప్పుడు ఆయన ఏం చేస్తూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను రాజకీయాల్లోకి వస్తే బాగున్న ఆలోచన ఒకటి రెండు సందర్భాలు ఆయన చెప్పినట్టు సందర్భం గుర్తుంది. బట్ నాకు ఆ రకంగా ఇంట్రెస్ట్ లేకుండే. కరాటేలో ఉండాలి, అడ్వకేట్గా రాణించాలి, ఈ కరాటే ఫీల్డ్లో అంతర్జాతీయ స్థాయికి పోవాలి. అప్పటికి నేను మలేషియా, థాయిలాండ్ టోర్నమెంట్స్ పోయొచ్చున్నాను టోర్నమెంట్స్కి. ఆ ధ్యాస తప్ప రాజకీయ ధ్యాస లేదు. బట్ డి శ్రీనివాస్ గారు ఒత్తిడి వల్లనే ఆనాడు జిల్లా ఎన్ఎస్వి అధ్యక్షుడిగా నేను బాధ్యత చేపట్టడం. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు అప్పుడు యాక్టివ్ స్టూడెంట్ లీడర్. సో ఆయన నన్ను పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఆయన స్టేట్ ప్రెసిడెంట్గా, నన్ను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా. తర్వాత ఆయనతో ఉన్న పరిచయం అప్పుడు పిఎల్ శ్రీనివాస్ గారు నీకు సికింద్రాబాద్, సుధాకర్ రెడ్డికి వారు గొడవ అయితే వారు సస్పెండ్ అయ్యారు. చిన్న గొడవ, రాజ్ కుమార్ పటేల్ అని ఆల్ ఇండియా ఆఫీస్ పేరు వస్తే ఆయన మీద దాడి చేసి అందుకంటే ఆయన సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయినప్పుడు సుధాకర్ రెడ్డి గారు నన్ను పిలిచి నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా చేస్తూ ఉన్నాము అంటే నేను డిస్టిక్ వదిలి బయటకు రాలేను, నాకు ఈ కరాటే యాక్టివిటీ నువ్వు స్టేట్ పాలిటిక్స్ రావాలని స్టేట్ జనరల్ సెక్రటరీ చేయడం. ఎప్పుడైతే స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యానో అప్పుడు అమితమైనటువంటి ఆసక్తి పెరిగింది రాజకీయాల మీద. మర్రి చెన్నారెడ్డి గారితో పరిచయం ఏర్పడడం, చాలా సన్నిహితంగా ఉండేది మర్రి చెన్నారెడ్డి గారితో. శశిధర్ రెడ్డి గారితో పరిచయం ఏర్పడడం, చెన్నారెడ్డి గారు నన్ను ఒక కొడుకులాగా భావించడం, మమేకం అయిపోయాం. తర్వాత ఆయన 89లో ముఖ్యమంత్రి అవ్వడం. ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఇంకా అమితంగా దగ్గర చేసి చూసుకున్నట్టు పరిస్థితి. అంటే 89లో నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారు ఆయన. బట్ అప్పటికి నాకు ఏజ్ సరిపోలే. ఐ వాజ్ ఓన్లీ జస్ట్ 24 years. 25 కావాలి కాబట్టి ఏజ్ సరిపోలే. ఇప్పుడు సురేష్ రెడ్డి గారు చేసిన బాల్కొండనే సీనియర్ ఎమ్మెల్యే అయిపోయేవాళ్ళు, అయిపోయేవారు. సరే ఆ తర్వాత 2 సార్లు అవకాశం వచ్చిపోయింది. సో ఆ రకంగా రాజకీయాలకి అంటే అయిష్టంగా వచ్చిన నేను ఎన్ఎస్ఏ స్టేట్ జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఆసక్తి పెరగడం, తర్వాత సుధాకర్ రెడ్డి, చెన్నారెడ్డి గారు ఇద్దరు కలిసి నన్ను స్టేట్ ప్రెసిడెంట్గా ప్రపోజ్ చేసినప్పుడు ఢిల్లీలో ఒక ధర్నా జరిగితే ఆ ధర్నాలో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, అది తెల్లారి పేపర్లు అన్నింటిలో ఈ నేషనల్ ఫ్రంట్ మీద. ఇమ్మీడియట్గా రాజీవ్ గాంధీ గారు నన్ను పిలిపించుకొని మాట్లాడి, అప్పుడు డిపి రాయ్ గారు ఇన్ఛార్జ్ సెక్రటరీ, మావీర్ ప్రసాద్ అని జనరల్ సెక్రటరీ, వారిద్దరిని పిలిచి ఈజ్ యాక్టివ్ ఉన్నాడు కదా, జస్ట్ అపాయింట్ హిమ్ యాజ్ ద స్టేట్ ప్రెసిడెంట్. అప్పుడు పెండింగ్ ఉండింది. శివశంకర్ గారు ఇంకో మిత్రుడి కోసం ఆపుతూ ఉండే. సో ఆ పెండింగ్ ఉన్నదని రాజీవ్ గాంధీ గారు ఇమ్మీడియట్గా ప్రపోజ్ చేసిన 1990 May 21 రోజున నన్ను స్టేట్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే నేను స్టేట్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ అయ్యానో
అప్పుడు కొంత శ్రీనివాస్ గారు నాకు గ్యాప్ రాజకీయాల్లో రాజకీయాల్లో సహజం కదా. రాజకీయాల్లో తీసుకొచ్చింది ఆయనే. బట్ ఎందుకు ఆయన నిలుగుతుందని కూడా ఏమనుకున్నాడేమో కొంత గ్యాప్. అప్పటి నుంచి నాకు విభేదాలు మొదలైనవి. ఆ విభేదాలు తారాస్థాయికి చేరి నేను 94లో పివి నరసింహారావు గారు మర్రి చెన్నారెడ్డి గారు ఇద్దరు కలిసి నాకు అసెంబ్లీ సీటుకి ప్రపోజ్ చేస్తే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు నన్ను ఓన్ చేసుకొని సీట్ ఇచ్చారు. 94లో ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎంత నాకు 26-27 ఇయర్స్ అంతే కదా. అప్పుడు కాంటాక్ట్ చేశాను. 99లో గెలవాలి నేను. అప్పటికి కానీ internal politics. డి శ్రీనివాస్తో నాకు విభేదాలు తారాస్థాయికి వెళ్ళి డి శ్రీనివాస్ గారు చాలా ఒత్తిడి తీసుకొచ్చి 99లో నాకు సీట్ రాకుండా చేయడం అక్కడ బ్రేక్, మెయిన్ బ్రేక్. లేకుంటే 99లో నేను ఒకవేళ సీట్ వచ్చి ఉంటే ఇప్పుడు ఇక్కడే మీకు ఒక అగ్ని పరీక్ష. ఇక్కడ రాజకీయ గురువు అంటే మీరు అన్నట్టుగా పిలిచి ఎన్ఎస్సీ అధ్యక్షులు చేసిన వారా, లేకుంటే భుజం తట్టి ప్రోత్సహించిన మర్రి చెన్నారెడ్డి గారా, లేకుంటే డిఎస్ గారు రాజకీయాల్లోకి ఆహ్వానించిన డిఎస్ గారా? రాజకీయ గురువు ఎవరంటే నిజామాబాద్లో బహిరంగ సభలో చెప్పాను సార్, డి శ్రీనివాస్ గారితో విభేదాలు వచ్చిండొచ్చు తర్వాత, బట్ రాజకీయ అరంగేట్రం చేయడానికి కారకుడు డి శ్రీనివాస్. తర్వాత వెన్నుతట్టి ప్రోత్సహించిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి గారు. ఇరువురు కూడా నా జీవితంలో ఇరువురు కూడా ప్రముఖ స్థానంలో ఉంటారు. రైట్. ఇక్కడ ఇంకొకటి, ఎందుకంటే రాజకీయాల్లో బహుశా మీరు ఇందాక అన్నట్టుగా 90 ఒకవేళ అంతకుముందే మీ ప్రస్థానం జిల్లా అధ్యక్షుడు ఎన్ఎస్సీ జిల్లా అధ్యక్షుడి నుంచే ప్రస్థానం స్టార్ట్ అయింది. సరే, రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్థానం అని అనుకుంటే అక్కడ స్టార్ట్ అయింది అసలు రాజకీయం, అక్కడ స్టార్ట్ అయింది. రాజకీయ టేస్ట్ అనేది, రాజకీయాల పట్ల అభిరుచి అనేది, అంటే నేను అభిరుచి స్టార్ట్ అయింది, నేను పోటీ స్టార్ట్ అయింది, విభేదాలు అంటే స్టేట్ జనరల్ సెక్రటరీ వరకు కూడా సీరియస్ పాలిటిక్స్ చేయాలనే తపన లేదు. అందుకని అంటున్నా అప్పటి నుంచి 2024 వరకు అని అనుకుంటే వాస్తవం కూడా విభేదాలు ఎప్పుడైతే శ్రీనివాస్ గారితో మొదలైనాయో అప్పుడు పటిమ పెరిగింది. నేను ఇంకా సాధించాలని. అప్పుడు సుధాకర్ రెడ్డి గారు నాకు చేదోడు గాదుడు ఉండడం, చెన్నారెడ్డి గారు డైరెక్ట్ లెటర్ రాశారు రాజీవ్ గాంధీ గారికి, ఈయన అపాయింట్ చేయండి, ఈజ్ ద రైట్ చాయిస్ అని. అందుకనే మీరు అన్నట్టు యాదృచ్ఛికంగానూ రాజకీయాలకు వచ్చి ఉండొచ్చు, లేకుంటే సరే ఒక పక్కన కరాటే అంబిషన్, ఒక పక్కన పొలిటికల్ అంబిషన్. సరే, అంతిమంగా 90కి వచ్చినప్పటికీ రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షులు కావడంతో మీ మీద కూడా నజర్ పడ్డది. ఆ నజర్ పడి వాళ్ళు మొన్న కంప్రెస్ చేస్తా ఉంటే మనకు ఎదగాలని తపన పడ్డది. అందుకే అప్పటి వరకు నేను ప్రత్యక్ష రాజకీయాలు అనుకోలే. 90 తర్వాత ఎన్ఎస్సీ పెట్టిన తర్వాత ఈ విభేదాలు, వీళ్ళ ఒత్తిడి వల్ల ఎస్ మనం రాజకీయాలు అని అప్పుడు ఎమ్మెల్యేకి నేను అసలు అప్పటివరకు ఎమ్మెల్యే ఆలోచన కూడా లేదు. డిచ్పల్లి నియోజకవర్గం, నేను నిజామాబాద్ ఏమో డి శ్రీనివాస్ గారు ఉన్నారు, నా నేటివ్ నియోజకవర్గం ఆర్మూర్లో వస్తే సంతోష్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు. సో ఎటు లేక డిచ్పల్ని తీసుకోవడం జరిగింది. అప్పుడు బస్సులో గంగారెడ్డి గారు పార్లమెంట్లో, అంటే దేశంలో కాంగ్రెస్ నిలబడడానికి సపోర్ట్ చేసిన 5 ఎంపీలు ఆయన ఒకరు. ఆయన కొడుకు తీవ్రంగా సీట్ అడుగుతూ ఉండే, కానీ విజయభాస్కర్ రెడ్డి, పీనోస్ గారు ఇద్దరు కూడా డిసైడ్ చేసి మనకు సీట్ ఇచ్చారు అంత ఎంగేజ్లో. కానీ ఈ పీరియడ్లో ఓవర్ ఏ పీరియడ్ మొత్తం 90 నుంచి 2024 పిసిసి అధ్యక్షుడు ఈ ప్రస్థానంలో మీకు చేదు అనుభవాలు కానీ, తీపి గుర్తులు కానీ, లేదు బాధ కలిగించే అంశాలు అంటే ఏం వస్తే గుర్తుకొస్తాయి మీకు? 99లో సీట్ వస్తే ఇప్పుడున్నట్టు మండ వెంకటేశ్వరరావు మీద నేను ఆనాడు మంచి మెజారిటీతో గెలవాలి, రాకుండా పోయింది. అదొక బాధాకరణ సంఘటన. 99లో ఎమ్మెల్యే కావాల్సిన రాజశేఖర రెడ్డి గారు మనకు అంత సన్నిహితంగా ఉండి కూడా ఆయన సిఎల్పి నాయకుడికి మనకు చేయలేకపోయినాడు. 2004కు వచ్చేసరికి నాకు చాలా బ్యాడ్ టైం. 2004లో నేను అసెంబ్లీ చేస్తానంటే డి శ్రీనివాస్ గారు అడ్డుపడుతూ ఉన్నారు. అప్పుడు రాజశేఖర్ గారు పిలిచి, నీకు ఇది సెట్ అవ్వదు, నువ్వు పార్లమెంట్కి వెళ్ళిపో, నేను నీకు పార్లమెంట్ సీట్ ఇస్తానని చెప్పడం. తీరా నేను పార్లమెంట్కి రెడీ అవుతున్న తరుణంలో మధు యాష్కి గారిని ఎంట్రీ చేశారు. మా జిల్లా అన్నట్టు నాయకులు కొందరు ఆనాడు లోకల్ కూడా కాదనుకుంటా, లోకల్ కాదు, మధు యాష్కి గారు హైదరాబాద్కి సంబంధించిన వారిని తీసుకొచ్చి, వారు సికింద్రాబాద్ సీట్ అడుగుతూ ఉండే, వారిని మా జిల్లా పెద్దలు నాకు రాకూడదని ఒక అంశం, కొద్దిగా ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు అవుతుందనే ఉద్దేశంతో మధు యాష్కి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకుంటే కూడా ఢిల్లీ పోయి వీళ్ళు గులాం నబీ ఆజాద్తో మాట్లాడి మధు యాష్కని తీసుకురావడం. మధు యాష్క తీసుకొచ్చినప్పుడు నాకు అసెంబ్లీ సీట్ అవకాశం పోయింది, పార్లమెంట్ సీట్ అవకాశం పోయింది. ఈ రెండు పోయిన కోపంలో ఉన్నప్పుడు మండ వెంకటేశ్వరరావు నన్ను పట్టుకొని టీడీపీకి తీసుకెళ్ళడం. 6 నెలలు టీడీపీ పోయొచ్చాను మధ్యలో 6 months జర్నీ. నేను పీస్ అయ్యేటప్పుడు అదే అంశం మీద రాహుల్ గాంధీ చెప్పాను. ఇట్ హ్యాపెండ్ ఇన్ 2004. నౌ వీఆర్ ఇన్ 24. So even after going and coming back from TDP, I had put in a service of 20 years. Exactly. సో అది జీవితంలో చాలా బాధాకరమైన సంఘటన, ప్లస్ నాకు బాగా నష్టం చేసే సంఘటన. నేను ఆ రోజు కోపంలో
ఉద్రేకంలో రాజకీయాల్లో అంటే అప్పటికే 20 ఏళ్ళు సర్వీస్ పెట్టిన నేను పార్టీని వదలడం అంత ఈజీగా వదలడం అనేది చాలా బాధాకరం. రాజశేఖర్ చాలా బాధపడ్డారు. అంటే నేను ఆ రోజు ఆ కష్టం కూడా పార్టీ వదలకుండా ఉండుంటే ఇమీడియట్గా నన్ను ఎమ్మెల్సీగా చేసేవారు ఆయన ఆలోచన ఉండే. 6 months మీకు నష్టం చేసింది అన్నాడు. నేను పోయేటప్పుడు ఫోన్లో మడ్రస్కి మాట్లాడి తప్పు చేస్తున్నావు అన్నాడు. నేను నన్ను నాకు సీటు రాకపోతే వేరన్నా, కనీసం నా సీట్ మీద డిస్కస్ కూడా చేయట్లేదు మీరు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు భయపడుతున్నారు కదా మీరు. మధ్యలో ఇక్కడ ఒక ఇంటర్ప్రిటేషన్ అంటే ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మళ్ళీ మనం ఆ చర్చకి పోదాం. ఎవరైనా ఆవేశపడితే రాజకీయాల్లో ఓర్పు అవసరమా లేకుంటే ఆవేశం అవసరమా? చాలా సందర్భాలు చెప్తాను. రాజకీయాల్లో తొందరపడ్డ వాళ్ళు చాలా నష్టపోతారు. ఓపిక సహనంతో ఉంటేనే. నేను 2004 సంఘటన తర్వాత అసలు ఈ కోపం అనేది తగ్గించుకున్నాను. ప్రతిదీ దిగమింగుకొని, ఆ తర్వాత కూడా ఎన్నో అవమానాలు ఉంటాయి, కానీ ఎన్ని అవమానాలు అయినా అన్నీ దిగమింగుకొని ముందుకు పోయాం కాబట్టి పీసీ స్థాయికి చేరగలను. అంటే రాజకీయాలు ఉన్న వాడికి ఎప్పుడు ఆవేశం పనికిరాదు. ఓపికతో ఆ క్షణం తగ్గించుకొని తర్వాత మనల్ని ఆలోచించుకుంటే అప్పుడు అర్థమవుతుంది. 2004లో నాకు జరిగినటువంటి సంఘటన ఓ కోపము ఒక బాధల మనతో పార్టీ వీడాము, అది తీవ్రం నష్టం చేసింది. మళ్ళీ నేను పార్టీ వీడినాక వెనక్కి వచ్చి మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి 2004 నుంచి 2013 ఆనాడు 10 సంవత్సరాలు ఏ మాట కామాట మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పటికి కూడా ఢిల్లీ వాళ్ళు ఎంత నాకు ఏదైనా అవకాశాలు ఇవ్వాలని చెప్పినప్పుడు డి శ్రీనివాస్ని చూపించేది మళ్ళీ కానీ దాన్ని అధిగమించి నన్ను పీస్లో జనరల్ సెక్రటరీ చేసినటువంటి స్పోక్స్ పర్సన్ చేసినట్టు ఘనత బొత్స సత్యనారాయణ గారిది. శ్రీనివాస్ గారు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ గారు నన్ను స్పోక్స్ పర్సన్ చేయడం. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ముకుల్ వాస్నిక్ గారు కిరణ్ కుమార్ గారికి చెప్తే ఈ ఇబ్బంది ఉంది అయినప్పుడు నేను చూస్తానని చెప్పి నన్ను వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. అసలైన బ్రేకు అప్పుడు నాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. బొత్స సత్యనారాయణ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నన్ను వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. అప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చాను నేను. సో దాదాపు అంటే పార్టీ మారడం వల్ల, క్షణిక ఆవేశంలో పార్టీ మారడం వల్ల 10 ఏళ్ళు పట్టింది, మొత్తం ల్యాప్స్ అయిపోతుంది. అందుకే మళ్ళీ 20 years పట్టింది. ఇక్కడ మీకు అంటే మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకురమ్మని ఇన్వైట్ చేసి ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడిని చేసి అంతా బాగానే జరిగింది. తర్వాత ఎదుగుదలని కూడా ఆయన కొంత ఎక్కడో మనకి పోటీ అవుతాడు అనుకున్నారు, అడ్డుకున్నారు. ఇక్కడ మీరు అన్నారు కొంత అప్పటికి మీరు ఇంకా యంగ్ కాబట్టి కొంత ఆవేశపడి మధ్యలో 6 నెలలు టీడీపీకి వెళ్ళారు. కానీ అన్ని పదవులు అనుభవించి అంతా అన్ని స్థాయిల్లో కూడా హైకమాండ్తో మరీ ముఖ్యంగా మేడం సోనియాతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా ఆవేశానికి గురి అయ్యాడు కదా చివరి రోజుల్లో. ఎందుకు అట్లా గురి అయ్యాడంటారు? డి శ్రీనివాస్ గారు ఆ రోజు సరే రాజ్యసభ మెంబర్గా ఆగినాడు పార్టీ మారి, కానీ ఆయనకి ఢిల్లీలో ఒక పార్టీ విధేయుడు అని రాజశేఖర టైంలో కూడా డి శ్రీనివాస్ తెలియకుండా కదా రాజశేఖర గారు తెలియకుండా పీసీసీ చేశారు కదా. ఢిల్లీ వాళ్ళు చేశారు అట్లా. అంటే 2 మార్లు ఆయన పీసీ చేసిన తర్వాత ఆయన పార్టీ వీడడం అనేది కొంత బాధాకరం. వీడాల్సింది కాదు, వీడకుండా ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండదు డి శ్రీనివాస్ గారిది. రైట్. ఇక్కడ అంటే మీకు సరే ఓకే అంటే మీరు అన్నట్టు మీ యొక్క మీ బాధ కలిగించే అంశాలు చెప్పారు. అదే సందర్భంలో ఈ ప్రస్థానంలో మీకు హ్యాపీ అని అనిపించింది ఏ పోస్ట్ అంటే ఇవ్వాలంటే పీసీ చీఫ్ వచ్చింది. ఇప్పటికే ఈ ప్రస్థానానికి ముందు ఏమనిపించింది? మంచి నేను పార్టీ మారినప్పుడు రాజశేఖర రెడ్డి గారు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం గారి పెళ్ళిలో చూశారు నన్ను. నేను కింద కూర్చున్నా, ఆయన పైన కూర్చున్నాడు. పైన పెళ్ళి చూసి నన్ను చూశాడు. చూసి ఇట్లా పైకి లాక్కున్నాడు చేత్తో. మళ్ళీ ఆయన హెలికాప్టర్ ఎక్కేవారు నా చేతి వదిలే చెప్పాడు. అప్పుడు నువ్వు గోవర్ధన్ని గంగారాం పిలిచి అసలు మిమ్మల్ని తీసుకొచ్చింది నా దగ్గరికి ఈయన కదా, మీకు ఇంత సహకారం చేశాడు, ఈయన బయట ఉంటే మీరు ఎట్లా ఊరుకుంటున్నారా, నేను ముఖ్యమంత్రి అని బయట ఉండడం ఏంటి, నువ్వు ఇమీడియట్గా జాయిన్గా అని చెప్పాడు. ఆ నెక్స్ట్ డేనే కేశవరావు గారికి ఫోన్ చేసి నన్ను మళ్ళీ పార్టీకి తీసుకొచ్చారు. రాజశేఖర్ గారే తీసుకొచ్చి నన్ను ఏం చేశాడు, ఇమీడియట్గా జెడ్పీ చైర్మన్ చేయాలనుకున్నాడు. ఆ జెడ్పీ చైర్మన్ చేయాలనుకున్న టైంలో మళ్ళీ సేమ్ డి శ్రీనివాస్ గారు అక్కడ నా శిష్యుడే డీస్ ప్రెసిడెంట్ ఉన్న, ఇద్దరు కుమ్మక్క అయిపోయి నాకు జెడ్పీటీసీ బీఫామ్ కూడా ఇవ్వకుండా చేశారు. అప్పుడు రాజశేఖర్ చాలా కోపంగా, ఈవెన్ కేశవరావు కూడా తన్నాడు, నేను ఒక ముఖ్యమంత్రిగా చెప్తే కూడా మీరు ఇంప్లిమెంట్ చేయకుండా ఎలా అవుతుంది, చాలా కోపంగా. అంతే కదా. అని తర్వాత అన్నారు, నోనో నీకు సరే ఇది ఇట్లా ఉండని నేను చూసుకుంటానులే, నేను డెఫినెట్గా నీకు రాజ్యసభ పంపిస్తాను నేను నెక్స్ట్ ఫేజ్లో అన్నాడు. అది ఎప్పుడు ఆయన చనిపోకముందు 1 నెల ముందు. తర్వాత ఆయన చనిపోయినారు. పరిస్థితి అంతా మళ్ళీ మొదటికి వచ్చేసింది. సో ఆ రకంగా అంటే నాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంతోషకరమైనటువంటి సందర్భాలు చాలా తక్కువ, బాధాకరమైన సందర్భాలు చాలా ఎక్కువ. 94లో పోటీ చేయడము, చిన్న వయసు, నాకు డిస్పెల్లి ఎల్లలు కూడా తెలియవు, బౌండరీస్ కూడా తెలియవు. ఆ కాన్స్టిట్యూన్సీ 26-27 ఏళ్ళ టైంలో సీనియర్లంతా మోసం చేసి ఓడిపోయాము. అప్పటికి బాగా ఫైట్ ఇచ్చాము, 30 ఓట్లు వచ్చాయి నాకు, ఓడిపోయాము.
99 వరకు నేను 94 నుంచి 99 వరకు హైదరాబాద్కి హార్డ్లీ 15 రోజులకు ఒకసారి 2 సార్లు వచ్చాను. అంతే నియోజకవర్గం కాన్స్టిట్యూన్సీకి పరిమితమై ఉన్నాను. గెలవాలి టైంలో టికెట్ చాలా పగడ్బందీ వ్యూహంలో తీసేశారు. 2004లో పార్టీ మారడం బాధాకరము. 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారు 2008లో కర్మ ఎట్లా వెంటాడిందంటే డి శ్రీనివాస్ గారు పీస్ ప్రెసిడెంట్ అయి మారిపోయారు, కేశవరావు గారు వచ్చారు. 2004లో ఆయన ఉన్నప్పుడు నా సీటు పోయింది. 2008లో బై ఎలక్షన్ వచ్చింది డిస్పెల్లో. స్పీకర్గా ఉన్న సురేష్ రెడ్డి గారు నన్ను పిలిచి మనం సీఎం గారి దగ్గర పోవాలని రాత్రి సీఎం గారు తీసుకెళ్లారు. రాజశేఖర్ గారు చెప్పారు, నువ్వు డిస్పెల్ నుంచి కాంటాక్ట్ చేస్తున్నావు, ప్రిపేర్ అయిపో, మిగతా విషయాలను నేను చూసుకుంటాను, మీరు ఒకసారి కేవీపీని కలవండి రేపు వెళ్ళి అని. సో ఆల్ సెట్ టు కాంటెస్ట్. అది దట్ హ్యాపెండ్ ఆన్ 21 మార్చ్. కర్మ ఎట్లా వెంటాడుతుందని చెప్పడానికి 23 మార్చ్ నాడు రెండో దఫా డి శ్రీనివాస్ గారు పీస్ ప్రెసిడెంట్ అయ్యారు. సో 24 నాడు నేను రాజశేఖర్ దగ్గర పోయాను. 25 నాడు పోతే ముఖేష్ షబీర్ అలీ వాళ్ళు ఉండి అప్పుడు నన్ను చూడగానే డి శ్రీనివాస్ అవుతారని నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండింది. బట్ ఆయన అనౌన్స్ అయిన తర్వాత నువ్వే గుర్తొచ్చావు నాకు, ఏంటి నీ పరిస్థితి అని. సహజంగా అది ఏంటన్నా నా పరిస్థితి ఏముంది, మళ్ళీ శరా మామూలే కదా, ఆయన పీస్ అయ్యాడు, మళ్ళీ ఇబ్బంది ఉంటుంది, ఆయన ఒకసారి కలువు అన్నాడు. నేను వెళ్ళి కలిశాను. అంటే మామూలు అంతే కదా, మన సౌదర్న్ వాతావరణం కలిశాను. చెప్పాడు, నేను నీకు ఇచ్చే పరిస్థితి లేదు, అంతే, నీకు నాకున్న విభేదాలు నీకు తెలుసు, నాకు తెలుసు, నేను ఇప్పుడు పీస్, నీ అదృష్టం బాగాలేదు, నేను పీస్ ప్రెసిడెంట్ అయ్యాను అన్నాడు. నేను కాకుండా నీకు సీట్ వచ్చేది, రాజశేఖర్ నిన్ను ఎమ్మెల్యే గెలిపించుకునేవాడు, బట్ నీ కర్మకు నేను మళ్ళీ పీస్ అయ్యాను కదా, నీకు ఇది సమస్య లేదని చెప్పాడు. అంత బ్లంట్గా కట్ త్రోట్గా ఆ మాట చెప్పాడు. సరే చూడండి అన్న, జీవితంలో చాలా కోల్పోయాను, నేను సర్వీస్ పెట్టాను, లేదు నా కమిట్మెంట్ వేరుంది ఇవ్వనని. అప్పుడు ఆకుల లలితను తీసుకొచ్చి చేశారు. అప్పుడు రాజశేఖర్ గారు చెప్పారు, సరే ఇది నీ పరిస్థితిలో ఉంది, బట్ ఆకుల లలిత గెలవాలి, అది చూసుకో, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఇది బై ఎలక్షన్ గెలవాలి. మళ్ళీ ఆమెకు పనిచేసి గెలిపించాం. ఇక్కడ ఒక ప్రశ్న, అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావించారు కాబట్టి ఎందుకు ఒక పెళ్లిలో మీరు కింద కూర్చోవటాన్ని గమనించిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన గమనించి మిమ్మల్ని పైకి తీసుకొని వాళ్ళు ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకి చెప్పడం అనేటువంటిది ఉంది కదా. ఇక్కడ ఆయనకు తెలుసు. అంటే రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ఎంపీ అయినప్పుడు నేను ఢిల్లీ పోయేది, నేను వారు కొన్ని సందర్భాల్లో ఆటోలో కూడా కరోల్ బాగు అటు పోయి షర్మిలాకి జగన్కి బట్టలు కొనుక్కొచ్చేది. అంత చనువు ఉండేది ఆయనతో, రాజశేఖర్ గారితో. ఆ చనువు వల్ల ఆయన చాలా సందర్భాలు ఫీల్ అయ్యాడు. మన జిల్లా ఎమ్మెల్యేలు పోతే సురేష్ రెడ్డి గారితో, గోవర్ధన్తో చాలా ఇక్కడే అంటున్నా, అంటే ఇక్కడ మీకు అత్యంత సన్నిహితంగా ఇక్కడ చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ గురించి, ఆయన లీడర్షిప్ గురించి, ఆయన ఎవరినైనా ఒకళ్ళు చేస్తే వాళ్ళ గురించి ఎట్లా తపన పడతాడు అనే దాని గురించి చర్చ జరిగేది. నాకు కూడా జర్నలిస్ట్గా నాకు కూడా చాలామంది మీలాంటి ఫ్రెండ్స్ ఇలాంటి చాలామంది చెప్తుంటారు, అంటే ఎట్లా లిఫ్ట్ ఇస్తాడండి. మీకు అనిపించింది ఆయన క్యారెక్టర్లో, ఆయన గుణంలో, ఆయనకున్న లీడర్షిప్లో మీకు ఉండింది. ఆయన అంటే చాలా చిన్న లెవెల్లో సాయం చేసిన వ్యక్తులు కూడా ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పిలిచి మరీ రివర్స్ సాయం చేసిన సందర్భం. నా పరిస్థితి వేరు, పాపం ఎంత ఆయనకు చేయాలని తపన ఉన్నా జిల్లా ఈక్వేషన్ సెట్ అవ్వక బాధపడేవాడు. బట్ చనిపోయే ముందు చెప్పాడు, ఇది ఉంది, చాలా డ్యూ ఉన్నాను నేను ఇష్టపడి చేయలేకుండా ఉండిపోయిన అతి తక్కువ మందిలో నువ్వు ఒకడు, నేను డెఫినెట్గా నిన్ను రాజ్యసభకి లాక్కుంటాను, నువ్వు టెన్షన్ పడమ. ఎర్లీ మార్నింగ్ అపాయింట్మెంట్ అది 5 o'clock కలిసి సూర్యుడు, పాపం ఆ సూర్యుడు అపాయింట్మెంట్ ఇప్పించేది. సో ఆ రోజు కాఫీ దాకా చెప్పాడు నాకు, ఇది ఈసారి 80% నేను జారబెట్టానులే అని. బట్ అనుకోకుండా వెళ్ళిపోయారు. రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు సరే మీ ప్రస్తావన చెప్పారు, అంటే తెలంగాణ ఇచ్చి మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆశలు, కొండంత ఆశలు పెట్టుకుంటే అది రివర్స్ అయ్యి 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నారు. పైగా ముఖ్యమైనటువంటి పీసీసీ చీఫ్లుగా చేసిన వాళ్ళు, లేకుంటే మంత్రులుగా చేసిన వాళ్ళు, 1-3 సార్లు మంత్రులుగా చేసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయి నిస్తేజంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామని ఎక్కడైనా మీకు స్కోప్ ఉండేనా? 10 ఏళ్ళు అధికారం లేకుండా పోయాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాపం పీసీగా చాలా శ్రమపడ్డాడు, బట్ బ్యాడ్ టైం, టేక్ ఆఫ్ అవ్వలే. సరే ఆ పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు బయట ఒక చరిస్మాటిక్ నాయకుడిగా ప్రజల్లో ఆయన మాట్లాడుతుంటే ఇంపుగా సొంపుగా ఉండడం, ప్రజలు ఆయన్ని రిసీవ్ చేసుకున్న ఆయన కాంగ్రెస్ చేరాడు. చేరిన తర్వాత పీసీసీ అంశం వచ్చినప్పుడు మొదట్లో కొత్తగా వచ్చాడు కదా రేవంత్ రెడ్డి గారు, ఇవాళ వద్దన్న దాంట్లో మేము కూడా మీమాంసున్నటువంటి పరిస్థితి వాస్తవంగా. ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళని ఉండే పరిస్థితి. బట్ ఆనాడున్న పరిస్థితులలో మాణిక్ ఠాగూర్ గారు నాకు చాలా సన్నిహితుడు, నాకు జూనియరు, నాకు సున్నితుడు, ఎన్ఎస్ఓలో కలిసి పనిచేస్తారు, వారు ఇన్ఛార్జ్గా వచ్చినారు. చాలా సందర్భాలు తర్జన పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ మనం అధికారం రావాలంటే ఒక మన చరిస్మాటిక్ ఫిగర్ కావాలి. సరే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ప్రజలు కొంచెం ఆదరణ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని చేయాలనే ఆలోచన రావడం, చాలా వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి గారు పీస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇంకా అయిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చాం, ఉన్న పరిస్థితులలో
ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ తీసుకొచ్చినారు. ఇది కరెక్ట్గా టేక్ ఆఫ్ అవ్వాలి. అయితే మనకు మళ్ళీ అధికార మార్పిడికైనా అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ తగాదాలు ఉన్నాయనుకో ప్రజలు మన నమ్మరు. రైట్. అంటే మీరు అన్నట్టుగా కొంత మీ కొంత ప్రజాదరణ ఉన్నటువంటి వాడు యంగు, అంటే మీరంటూ ఆయన ప్రజలు కూడా ఆయన ఫైటర్గా గుర్తించారు, తెచ్చారు, పిసిసి చీఫ్ చేశారు. కానీ పిసిసి చీఫ్ అయిన తర్వాత కూడా అంత తొందరగా ఎమర్జీ కాలేపోయారు అనేటువంటి సమావేశాలు జరిగినాయి. మీకు తెలుసు, మేము కూడా అక్కడే మన ప్రధాన భూమికి అక్కడే ఉపయోగపడింది. అందుకనే మొదట్లో మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా లైమ్ లైట్లకు రావడానికి ఈ 3 ఏళ్ళు ఎట్లా ఉపకరించిందంటే, మొదట్లో రేవంత్ రెడ్డికి మేము సపోర్ట్ చేయలే. అంటే కొత్తవాడు కదా, కొత్తవాడికి ఇస్తే ఎట్లా అనే ఆలోచనలో ఉంటుంది. బట్ ఎప్పుడైతే సోనియా గాంధీ గారు సంతకం పెట్టి అధ్యక్షుడిగా చేసిందో, వీఆర్ బౌండ్ టు వర్క్ అండర్ హిమ్. అందులో వారితో పాటు మమ్మల్ని కూడా ఎట్ ఏ టైం వర్కింగ్ ప్లాంట్గా వేశారు. వేసిన తర్వాత మాణిక్ ఠాగూర్ గారు అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్, తర్వాత బోసరాజు గారు, రేవంత్ రెడ్డి గారు కూర్చున్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ తర్వాత ప్రముఖ స్థానం వర్కింగ్ ప్రెసిడెంట్, ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ వ్యవహారాలు చూసే బాధ్యత ఎవరికి ఇస్తామనుకున్నప్పుడు బోసరాజు గారు సజెస్ట్ చేశారు, మహేష్ కుమార్ గౌడ్ అయితే బాగుంటుంది, టైం ఇవ్వగలుగుతాడు, వ్యవహారాలను చక్కబెట్టగలుగుతారని. అప్పుడు మాణిక్ ఠాగూర్ను రేవంత్ రెడ్డి స్పాంటేస్గా ఒప్పుకొని ఎస్ ఇది కరెక్ట్ డెసిషన్ పెడదాం. అక్కడ టర్నింగ్ పాయింట్. ఎప్పుడైతే మనం ఆర్గనైజేషన్ వ్యవహారాల ఇన్ఛార్జ్కి వచ్చామో అన్నీ మన మీద పడిపోయినాయి. అంతే కదా. ఇప్పుడు వర్కింగ్ ప్లాంట్లో మిగతా సీనియర్లు 5 ఉన్నప్పుడు కూడా మెయిన్ బాధ్యతలు మనకు చూసే అవకాశం దొరకడము, ఆ దొరకడమే కాకుండా దొరికిన తర్వాత రేవంత్ రెడ్డి అనే పిసిసి అధ్యక్షుడిగా మనకు అంత స్వేచ్ఛనివ్వడం. ఆర్గనైజేషన్ వ్యవహారాలు ఎక్కడ చూసేది కాదైనా. అవును, నేను ఎన్నిసార్లు ఎన్ని అపాయింట్మెంట్స్ అవి పంపినా అన్న నువ్వు చేసే అనేవాడు. బట్ మనం కూడా విధిగా పంపించేవాళ్ళం, చూపించేవాళ్ళం. అంతే కదా. అప్పుడు ఏమైపోయింది, ఆ సీనియర్లకి వీరికి ఉన్న తగాదాల్లో మనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే, మనకు ఈ 35 ఏళ్ళు కొన్ని సందర్భాలు నలిగినప్పుడు కూడా ఈ 35 ఏళ్ళటువంటి మన ఎవరి దారికైనా మనకున్న కాబట్టి ఇప్పుడు ఉత్తమ్ గారికి వారికి తగాదా వచ్చినప్పుడు, నేను ఉత్తమ్ గారి దగ్గరికి అయితే వారు మనకున్న స్థానికతతో అర్చన మనం కన్విన్స్ చేసే కెపాసిటీ ఉండేది. ఇప్పుడున్న పరిస్థితి అన్న, మీరు బాగా కష్టపడ్డారు, పీసీ ప్రెసిడెంట్గా 2 టర్మ్ చేశారు, విపరీతమైన కష్టపడి శ్రమ పడ్డారు, బట్ టైం కలిసి రాలే. ఇప్పుడు ఆయన వచ్చాడు, పబ్లిక్ అది ఆదరిస్తున్నారు, మనం కలిసి ఉంటే ముందుకెళ్తాము. దామోదర రాజనరసింహ గారు, కోమటిరెడ్డి ఎన్నిసార్లు నా మీద అరిసేది, రాత్రిపూట్లు అరిసేది, పొద్దున్నకి వెళ్ళకల్లా అసలు ఎవరికి బయటకు తెలియకుండా 9 గంటలకల్లా ప్యాచప్ అయిపోయేది. రేవంత్ని పిలిచేది, వారిని పిలిచేది, ఎక్కడో చోట మీటింగ్ పెట్టేది, ఎక్కడో చోట అడ్జస్ట్మెంట్ అయ్యేది, మళ్ళీ సజావుగా నడిపేది. జగ్గారెడ్డి గారు ఎన్నిసార్లు బాటంగా మాట్లాడినా ప్రతిసారి నేనే వినిపించాను. మళ్ళీ వెళ్ళి కన్విన్స్ చేసి రేవంత్ కూడా అనేది ఏంది ఇంత రైట్ సస్పెండ్ ఇప్పిస్తాను, లేదు లేదు దానికి ఒక పద్ధతి ప్రకారం చేద్దాం, మళ్ళీ తీసుకొచ్చి సర్ది చెప్పే ప్రయత్నం. ఎన్ని సందర్భాలు జరిగినాయి. రేవంత్ గారు కూడా అంటే కొన్ని విషయాల్లో చాలా బోల్డ్గా, ఆయనకి నొచ్చుకునే విషయాలు జరిగినప్పుడు కూడా సరే పార్టీ ఇంట్రెస్ట్లో కానీ అని నన్ను వెట్ట చెప్తే అట్లా కానిచ్చేద్దామని. రాత్రి కొంచెం అసలే సమస్య కుదరదనేవాడు, పొద్దున మళ్ళీ ఫోన్ చేసి సరే నువ్వు అన్న విధంగా కానిచ్చేద్దాం ఇక అంటే సర్దుకుపోయే విధానం. దాంట్లో ఏమైందంటే అడ్వాంటేజ్ నేను చాలా సందర్భాలు చెప్తాను. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి అన్న వయసులో చిన్నవాడైనా పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పెద్దలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ యొక్క చాలా సందర్భాల్లో చాలా మాట్లాడుకునేది. జగ్గారెడ్డి కానీ రామన్న కానీ కోమటి బాటంగా ప్రెస్కే పోయేది. సరే రాత్రి మనం చేసే ఎక్సర్సైజ్ మనం చేసేవాళ్ళం, పొద్దున కలదాన్ని మళ్ళీ రాకుండా చూసేవాళ్ళం. ఏదేమున్నా ఎన్నికలకు ముందు మా కలయిక ఏదవుతుందో కేసీ వేణుగోపాల్ ఇక్కడ టైం ఇవ్వడము, మాణిక్రావు తాకరే లాంటి చాలా సీనియర్ మనిషి, ఓపిక ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండడము, దీపాదాస్ మున్షి అబ్జర్వర్గా ఉండడము, ఇదంతా సయోధ్య. ఇలా మేము హర్యానాలో రాలేకపోయామంటే సరైన మెకానిజం చేయలేకపోయాం. ఇక్కడ జరిగింది. రేవంత్ రెడ్డి కూడా యాజ్ ఎ పీస్మెంట్ ఎన్నో సీట్లలో నాకు కావాల్సుకున్న చోట కూడా వదులుకోవాల్సిన పరిస్థితి హైకమాండ్ దృష్ట్యా, కొంత సీనియర్ని సర్ది చేయాల్సిన పరిస్థితి. సో అందరినీ కలిపి ఒక తాటిమకు తీసుకురావాలని కాబట్టి ప్రజలు నమ్మినారు. ఇచ్చిన హామీలు ఏవైతున్నాయి 6 గ్యారంటీలే ఇవాళ మీకు గుదిబండగా అవుతాయి, ఇవి అమలు చేయలేకపోతున్నారు అని అప్పుడే ఆల్రెడీ కొంత మర్మలింగ్ స్టార్ట్ అయ్యి. అంటే ఆనాడు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా ఆషామాషిగా ఊరికే వేగ్గేం వేయలేదు. ఫైనాన్షియల్ ఇందులో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇది ఎట్లా చేయగలుగుతాము లెక్కలేస్తాం. ఆర్థిక నిపుణులతో లెక్కలేయించే మనం వాగ్దానాలు ఇచ్చాం. బట్ మనం ఎంతైతే వెసులుబాటు దొరుకుతుంది ఫైనాన్షియల్గా, ఎంతైతే ఇంకా రెవెన్యూ పెరుగుతుందో అది పెరగట్లే. రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు, మా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారు చెప్తున్న లెక్కల ప్రకారం 18,000 కోట్ల చిల్ల ఆదాయం వస్తుంది. దాదాపు 7-8 వేల కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ ఆ ఇన్స్టాల్మెంట్కి పోతూ ఉంది. ఇంకా కంపల్సరీగా ఉండాల్సిన జీతపత్యాలు ఇవన్నీ కలిసి ఒక 5-6 వేల కోట్లు. ఇక మిగిలే అరకొర నిధుల్లో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేసరికి ఇబ్బంది అవుతుంది. రుణమాఫీ 18,000 కోట్లు ఒక్కసారికి ఇస్తే 4 నెలలు 5 నెలలు మనం డెవలప్మెంట్ యాక్టివిటీ ఆపుకోవాల్సి వచ్చింది. బట్ ఇచ్చిన కమిట్మెంట్ ఒకటి మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్పిన, సోనియా గాంధీ గారి సమక్షంలో మనం 6 గ్యారెంటీలు ప్రకటించాం కాబట్టి ఏది కూడా జారవిడ్చడానికి లేదు.
కొంత కష్టం, ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితున్నప్పుడు కూడా మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏ అంశాన్ని కూడా జారవిడ్చకూడదు. ఎందుకంటే ప్రజలు మనం నమ్మి అధికారులు తీసుకొచ్చినట్టు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. మనకు కొంత ఇబ్బంది అయినా ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఉంది. రైట్. అంటే ఇక్కడ మీరు అంటున్న ఏడాదికే జనరల్గా ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు రోడ్లు ఎక్కినాలంటూ కొంత వ్యతిరేకత, కానీ ఏడాదికే మీరేమో ఏడాది విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏడాది పాలన మీద వ్యతిరేకత ఉంది అని, లేకుంటే ఆల్రెడీ బీజేపీ బీఆర్ఎస్ అయితే ఆల్రెడీ రోజు రోడ్లెక్కి లొల్లి చేస్తున్నారు కదా. 2 అంశాలు ఇప్పుడు దీంట్లో కొంత కింది లెవెల్లో నేను రాజకీయాల్లోకి వచ్చాక ఒకటి నేను మా గురువులు చెప్పింది ఏంటంటే కొన్ని వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలి. మనం బ్లంట్గా మాట్లాడకూడదు, ఉన్నది లేనట్టుగా లేనున్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడకూడదు. వాస్తవాలకు పోయినప్పుడు కొంత రియాక్షన్ కింది లెవెల్లో మా కేడర్లో కూడా కొంత నిరాశ నిర్లిప్తత ఉన్నది మాట వాస్తవం. దానికి కారణం ఏంటంటే 10 ఏళ్ళు మనం అధికారులు లేకపోవడము, అధికారం రాగానే కార్యకర్తలు కూడా వారు అవసరానికి మించి హై ఎక్స్పెక్టేషన్స్ అవసరానికి మించి కోరుకుంటా ఉన్నారు. చాలా లెవెల్లో మనం కొంత సర్ది చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన కార్పొరేషన్స్ కానీ కొంత ఇప్పుడు తెలంగాణ ఇష్టలు ఎప్పుడు కూడా 37 కార్పొరేషన్లు ఇస్తే అందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈక్వేషన్తో పాటు మెజారిటీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి పనిచేసిన అందరూ అనుబంధ సంఘాలు ఎప్పుడు ఇవ్వలే. అనుబంధ సంఘాలకి ఎమ్మెల్యే స్థాయి నాయకులు యూత్ కావచ్చు, పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేటలో ఎమ్మెల్యే సీట్ రావాలి, ఎట్టి బస్సులా రాలేకపోయింది. ఆయన కార్పొరేషన్ ఇచ్చాము. మా ఈరువర్తి అనిల్ ఎమ్మెల్యే ఆశించాడు, ఒకసారి ఎమ్మెల్యేకి చేశాడు, ఆయన అడ్జస్ట్ చేయాలి. ఇట్లా జెన్యున్గా ఆ కమిటీ ఇచ్చాము. ఇంకా కొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి, అవి కూడా కార్యకర్తగా బోర్డు మెంబర్స్ డైరెక్టర్స్ ఇవ్వాలా. కార్యకర్తలు అంటే వాళ్ళకి ఏముందంటే మేము గెలిపించాము, ప్రభుత్వం వచ్చింది, మాకేం జరుగుతలేదని ఒక ఫీలింగ్ ఉంది. ఇది క్రమేణా కొంత కింది లెవెల్కి పోవాలన్నప్పుడు ఈ కార్పొరేషన్స్తో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్, మెయిన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే చాలా మందికి అడ్జస్ట్మెంట్ అవుతుంది. వస్తాను లోకల్ బాడీ దగ్గరికి వస్తాను. ఇక్కడే ఇది ఏంటంటే మీరు అన్నట్టు ఏడాది పాలన మీరు అన్ని ఆర్థిక నిపుణులతో చర్చించి అన్నీ ఇవ్వగలుగుతామనే విశ్వాసంతోనే హామీ ఇచ్చారు. సరే, కొంత మనం ఊహించిన దానికి జరుగుతున్న ఆదాయానికి కొంత వేరియేషన్ ఉంది అనేటువంటిది ఒక అంశం. అయితే అసలు ప్రభుత్వం చేసిన పనులు కూడా చెప్పుకోలేకపోతుంది. అది అమలు చేసిన హామీలు కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నా, ఇంకోటైనా దీనికి కారణం మంత్రులకి ముఖ్యమంత్రికి సమన్వయం లేదు, ప్రభుత్వానికి పార్టీకి సమన్వయం లేదు. అక్కడ సమన్వయం లేకపోవడమేం లేదు. నాకు తెలిసి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనుకున్నప్పుడు గత ప్రభుత్వం అంతా కూడా డీసెంట్రలైజ్ కాకుండా సెంట్రలైజ్ అయి నడిచింది. ప్రతి చిన్న ఒక టీచర్ ట్రాన్స్ఫర్ కావాలన్నా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పోయింది. మంత్రులకి అసలు ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన స్వేచ్ఛ లేదు. ఇవాళ ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోస్ తప్ప ఏ ఇతర పోర్ట్ఫోలియో ఇన్వాల్వ్ అవ్వట్లే. మంత్రులు స్వేచ్ఛగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అధికారులు కూడా చూడండి, అప్పుడు నిర్బంధంలో ఉండేది, అధికారులు అంతా గజగజ అనికేది ముఖ్యమంత్రికి. ఇవాళ అధికారులు వారుకున్న నిబంధనలు వాళ్ళకున్న బౌండరీస్లో స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు సరే మీరు అన్నట్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మా కార్యకర్తలు నిరాశనిస్తూ ఉన్నమాట వాస్తవం. వారికి అందాల్సిన ఫలితాలు అందట్లేదని అవి అందిపోతే సర్దుకుంటాయి. కానీ లేనిపోని ప్రచారం బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు సోషల్ మీడియాలో, నేను చాలా సందర్భాలు చెప్తా ఉన్నాను, సోషల్ మీడియాని అనైతికంగా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా వాస్తవం మాట్లాడాలి, ఇప్పుడు వాస్తవం కొద్దిగా దూరం ఉన్న విషయాలు సోషల్ మీడియాలో దాని మీద పెద్ద గొడవ అవుతుంది. తీసుకురావాలి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ మనం నిర్బంధం పెడుతున్నామని వాళ్ళు ఎక్కడో దుబాయ్ సింగపూర్లో అక్కడ నుంచి నడుపుతున్నారు. ఇప్పుడు వాస్తవాలు మనము బయట నేను కానీ రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు చెప్పి ప్రజాస్వామ్యం నమ్ముకునే వ్యక్తులము, ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా ఉండాలని కోరుకునే వ్యక్తులము. ఇది ఇందిరాగాంధీ పాలసీ. ఇందిరాగాంధీ ఆ రోజు పార్లమెంట్లో రాజ్నాథ్ సింగ్ ఉండాలి, అద్వానీ ఉండాలి, వాజ్పేయిని కోరుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఉంటే మన సభ గౌరవం పెరుగుతుంది. మేము కూడా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం. కేసీఆర్ గారు 39 సీట్లు ఇచ్చారు, ఆషామాషి కాదు కదా. ప్రభుత్వకి దించిన 30 ఎక్కడున్నాడు కేసీఆర్ గారు? ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించే సంవత్సరం నుంచి అసెంబ్లీకి వచ్చింది 1-2 మార్లైనా. ప్రజలకి భరోసా ఇవ్వాల్సిన వానలు వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు ఎక్కడ కనబడలేనా. ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. మీకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా తగ్గట్టుగా సీట్లు ఇచ్చి మీకు ఆ హోదా వేసి ఆ హోదా నిర్వహించలేని పరిస్థితి వల్ల ఆయన కొడుకు అల్లుడు ఏదో మాట్లాడుతాడు, అది కూడా ఎట్లా మాట్లాడుతూ అడ్డంగా ఇంత దిగజారి మాట్లాడుతున్నారంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు, ఆడియోలు ఆడిటింగ్ చేస్తూ ఉన్నారు, లేని ఫోటోలు జత చేస్తూ ఉన్నారు. తెలియని ప్రజలు ఆ సోషల్ మీడియా చూసుకుని ఏదో జరిగిపోయిందని అనుకుంటా ఉన్నారు. ప్రభుత్వం వ్యతిరేకత అంటే ఇప్పుడు మీరు నమ్ముతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గుర్తించారు, ప్రజలు దాన్ని విశ్వసించే అవకాశం ఉందని గుర్తించారు. కానీ కౌంటర్ పార్ట్ లేదు కదా. కౌంటర్ పార్ట్ అనేసరికి అక్కడ ఇబ్బంది వేస్తుంది. వాళ్ళలాగా మనం దిగజారి
దిగజారిపోయిన చెప్పేవాడు కావాలి కదా. వాస్తవాలు చెప్తాప్పుడు వాళ్ళు అనుకుంటుందంటే ఇప్పుడు వాళ్ళు చేసేది నేను కేటీఆర్కి హరీష్ రావు కూడా చెప్తా ఉన్నాను, రాజకీయాల్లో టెంపరీ గెయిన్ కోసం ఏదో చేస్తారో అది లాంగ్ రన్లో మీకు ఇబ్బంది చేస్తుంది. ఇప్పుడు టెంపరీగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, అది మేము ప్రభుత్వాన్ని అభివృద్ధి పాలు చేయగలుగుతున్నాము, బద్నాం చేయగలుగుతున్నాం. కానీ ప్రజలు వారు ఎంత చెప్పినా ఒకటి మాత్రం వాస్తవం, 11 నెలల్లో మీరు 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఏదైతే మాటలు చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండో ఏమి చేయగలిగిండి ఆయన? డబుల్ బెడ్రూమ్ లక్షల అప్లికేషన్లు వచ్చాయి, 100లో కూడా ఇవ్వలే కట్టినా అట్లే ఉండిపోయినాయి కదా. నీకు ఇంటికో ఉద్యోగం అన్నారు, తర్వాత మాట మార్చి 1,00,000 ఉద్యోగాలు అన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు 10 ఏళ్లలో? 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగినారు. ఎప్పుడు అది? 10 ఏళ్లలో. మేము 11 మాసాల్లో ఇలా 47,000 ఉద్యోగాలు ఇచ్చాం. మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఎవరు అన్నారు? మీరు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలే? స్వార్థం ఉంది కదా దానిలో. నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే డబ్బు పోతుందని ఇవ్వలేదు, భారం పడుతుందని. మేము అది లెక్క చేయలే కదా. చెప్పుకోలేకపోతారు కదా. అందుకే అదే చెప్పు నేను నిర్వహించిన ఎగ్జామ్స్ అయినా వాళ్ళు పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదు అంటే డిలే చేద్దాం, డిలే చేయడం వల్ల ఆర్థిక భారం ప్రభుత్వం పడకుండా ఉండదని వాళ్ళు స్వార్థం. అన్ని విషయాన్ని మీరు మేమేం చేసాము? రాగానే పబ్లిక్ లోకి చెప్పలేకపోతున్నారు. అంటే పబ్లిక్ ఏం పిక్చర్ అన్ని తెలుసు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళేదో భ్రమపడుతున్నారు, మేము ప్రచారం చేస్తున్నాం, బద్నామైంది. ఏడా బద్నాం కాలే. కింది లెవెల్లో ప్రజలకు నేను మా ఎమ్మెల్యేస్ ఇస్తుస్థాయి సమావేశంలో చెప్పాను, ఎమ్మెల్యేస్ కూడా గట్టిగా చెప్పాము. కొంతమంది ఎమ్మెల్యేస్ చాలా వీక్ పరిస్థితిలో ఉన్నారు, కార్యకర్తలు జారవిడుస్తూ ఉన్నారు, ఇది మంచి పద్ధతి కదా అని గట్టి స్వరంతో చెప్పాము. ఎందుకు చెప్పాము? ఎమ్మెల్యేలు పార్టీ ఆస్తి, అంతే కదా. పార్టీ కార్యకర్తలు మీరు కాపాడుకోలేకపోతే మీకు ఆ స్థానం ఉండదనే మాట గట్టిగా చెప్తాం. ఎందుకు చెప్తా ఉన్నాం? ప్రజలు మనకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పేరుతో ఇచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రం నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అంతే. ఈ పార్టీ సొత్తు రేవంత్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే కానీ పార్టీ ఆస్తులు, వాళ్ళు పార్టీ సొత్తు. అది పార్టీ కార్యకర్తల యొక్క ప్రాబల్యం మీద వచ్చిన వాళ్ళు. సో ఎక్కడ కూడా కార్యకర్త జారవించడం లేదు. కార్యకర్తలు కొంత నారాజు ఉండి వాస్తవాలు చెప్పలేకపోతున్నారు. నేను ఇవాళ మీ ద్వారా చెప్తా, 55,000 ఉద్యోగాలు 11 నెలలు అంటే మీరు లెక్కేయండి. వాళ్ళు సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగం ఇస్తే మీరు నెలకు 5,000 ఉద్దేశించినట్టు కదా. ఉద్యోగాలు నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చాము ఇవాళ, వారు సంవత్సరానికి 5,000 ఇచ్చారు. మరి తెలంగాణ కోరుకుందేందుకు? మనం తెలంగాణ తెచ్చుకుందేందుకు? మన ఉద్యోగాలు మనకు వస్తాయని, ఆంధ్ర వాళ్ళు తనుకుపోతే ఉద్యోగాలు మనకు మిగిలిపోతాయని, మన నీళ్లు మనం మారేసుకుంటే అవుతామని నీళ్ళ పేరిట కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు కట్టి ప్రజల సొమ్ము వృధా చేయడం మీద కదా. ఇప్పుడు కాళేశ్వరం మీద నేను బాగా స్టడీ చేశాను. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇది పనికి మాలిన ప్రాజెక్ట్, ఇది ప్రజల ఆస్తులు తగలబెట్టిన ప్రాజెక్ట్ అని. 9 అట్టి వద్ద కట్టాల్సిన చోట కడితే గ్రావిటీ వల్ల నీరు వచ్చేది. మనకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లిఫ్టులు పెట్టిన సందర్భాల్లో ఫెయిల్ అయినాయి అన్నీ. తాగునీరు కోసము కాబట్టి కొంత సముద్ర మట్టానికి పైన ఉంది కాబట్టి లిఫ్ట్ అనివార్యం అనేది ఒక అంశం ఉన్నప్పటికీ కూడా నీకు ఖర్చు ఎంత అవుతుంది, భారం ఎంత, లెక్కలేసుకోవాలి కదా. ఇప్పుడు 9 అట్టి వద్ద కలిసి ఉంటే గ్రావిటీతో నీకు నీళ్ళు వచ్చాయి, మన కరెంటు అవసరం లేకుండా పోయేది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే కట్టారు, 1,20,000 కోట్లు 1,30,000 కోట్లు పెట్టారు దాని మీద. మీరు ఎకరా నీరు బారిస్తే, 1 ఎకరా నీరు బారేయడానికి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు అధికారులు చెప్పిన లెక్క 40,000 రూపాయలు కరెంట్ అవుతుందని. 2 పంటలకు నీరు వేస్తే 80,000 రూపాయలు కరెంటు. ఏ పంట పండిస్తే నీకు 80,000 ప్లస్ పెట్టుబడులు, 80,000 ప్లస్ పెట్టుబడులు ఇవన్నీ లెక్కేస్తే 1,20,000 1,25,000. ఏ పంట పండిస్తే 1,20,000 వస్తుంది నీకు కేసీఆర్ ఫామ్లో తప్ప. సో ఇవన్నీ కూడా ఆచరణ అంటే దురదృష్టి లేకపోవడము, సరైన లెక్క లేకపోవడం. ఇక్కడే ప్రశ్న వస్తే మీరు కాళేశ్వరం గుర్తు చేశారు కాబట్టి వేస్తున్నాం. కాళేశ్వరమో లేకుండా ఇంకోటో మీరు అది వృధా ప్రాజెక్టు దాంట్లో అవినీతి జరిగింది అంటున్నారు, కానీ తూతూ మంత్రంగానే వాళ్ళ మీద ఏం తీసుకోవట్లేదు. ఇదంతా వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అని. మరో పక్కన బీజేపీ మిమ్మల్ని టార్గెట్ ఆ పాయింట్ కూడా వస్తాను. సో కట్టినా పునాదన్న ఇప్పుడు నెహ్రూ హయాంలో కట్టిన పోచంపాడు కానీ, మా శ్రీరామ్ సార్ కానీ, నాగార్ సార్ కానీ, బాక్రానంగల్, తుంగభద్ర కానీ ఎక్కడన్నా ఒక బీట వారిందా? మీరు కట్టిన 3 ఏళ్ళకే బీటలు వారి పలిగిపోతున్న ఈ ప్రాజెక్టులు అంటే ఎంత అవినీతి జరిగి ఉండొచ్చు. ఇలా కాంట్రాక్టర్లకు కడుపు నింపడానికి మీరు కమిషన్లుగా దోసుకోవడానికి కట్టిన ప్రాజెక్ట్ తప్ప వయబుల్ కాదని కేసీఆర్ మీకు మాకన్నా ఎక్కువ కేసీఆర్ నాలెడ్జ్ ఉంది ఆ ప్రాజెక్ట్. అది వయబుల్ కాదని తెలుసు, మరి ఎందుకు కట్టినట్టు? ప్రజల సొమ్ము వృధా చేశారు కదా. ఎవరు ఇచ్చారు మీ హక్కిది? ఇలా దాని మీద ఎంక్వైరీ మీరు అంటారు. ఎస్, ఇప్పుడు కేసీఆర్ నియంతలాగా మేము ప్రభుత్వం రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టండి అనే చెప్పే సంస్కృతి కాదు మనకు. దేనికన్నా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇవాళ కాళేశ్వరం మీద కమిషన్ వేసాం, కమిషన్ రిపోర్ట్ నివేదిక రావాలి కదా. ఎవరు దోషులనే సంగతి మీకు మాకు చూచాక తెలుసు, బట్ కాంక్రీట్గా ఎవిడెన్స్ దోషులు తేలినప్పుడు కదా మన పనిష్మెంట్ ఇచ్చేది. ఇలా బీజేపీ వారు తెలియదు. అది రేపు కాళేశ్వరంలో దొంగలు ఎవరో తెలుస్తాము. దాంట్లో మిషన్ భగీరథ 12 నుంచి 15,000 కోట్లతో కావాల్సిన ప్రాజెక్టుకి 48,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? ప్రజలు అడుగుతున్నారు. ఇలా కిందిలో మమ్మల్ని అడుగుతున్నారు, ఏంటి మీరు ప్రభుత్వంకి వచ్చాక కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారు, కేసీఆర్ అరెస్ట్ అవుతున్నారు, కవిత బీజేపీలు చేస్తే ఎందుకు చేయట్లేదని. దేనికైనా ఒక లెక్క ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి పద్ధతి ప్రకారము లీగల్
బౌండరీస్ ప్రకారం చర్యలు ఉంటాయి. నేను చాలా సందర్భాలు చెప్తాను, మా కార్యకర్తలు చెప్తాను, ఎవరిని ఇడిచేది ఉండదు ఈ ప్రభుత్వం. ఎవరికి ఎక్కడ ఏం తప్పు చేస్తే వారికి ఆ పనిష్మెంట్ జరగాలన్నదే మా తపన. మేము ఎన్నికల ముందు చెప్పాం, ఇప్పుడు చెప్తాం. ఇలా ఫార్ములా 1 రేస్లో కేటీఆర్ గారు బాటంగా ఇరికిపోయినారు. మనమేమో ఇన్వెస్టిగేషన్ చేశాక తెలిసింది వారు దాంట్లో దోషి అని. ఆయనకు ముందే తెలుసు నేను దోషినని, అందుకే నేను జైలు పోవడానికి రెడీ ఉన్నా అని చెప్తున్నాడు. అంటే ఆ వాతావరణం క్రియేట్ చేసుకుంటున్నాడు, జైలుకి పోతాను. ఎట్లా ఇస్తారండి ఒక వితౌట్ ప్రాపర్ ప్రొసీజరు అంత డబ్బు ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎట్లా ఇస్తారు? అంటే మీరు రాజ్యం ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాజ్యం చేశారు కాబట్టి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం జరిగింది, కరప్షన్ జరిగింది, భూముల పేరట, ప్రాజెక్టుల పేరట. నీకు సంవత్సరానికి ఒక కాన్వాయ్ మార్చుకొని ఎవరు సొమ్ము ఎవరు సొత్తు. కానీ ఫోన్ ట్యాపింగ్ కూడా ఫోన్ ట్యాపింగ్ నడిపిస్తున్నారు తప్ప ఏమి దాంట్లో ఏం చర్యలు లేవు. ఏదున్నా ఊరికైనా అవసరమైనప్పుడు ఒకరిద్దరికి నోటీసులు ఇస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారము ఏదైనా డ్యూ ప్రొసీజర్ ప్రకారము విచారణ జరిగిన తర్వాత దోషులుగా తేలితేనే పనిష్మెంటు. టెలిగ్రాఫీ చట్టం ప్రకారము ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరము. దానికి ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష పడుతుంది, కానీ ప్రూవ్ కావాలి. మాకు తెలుసు వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో. నా ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉండింది 3 ఏళ్ళు. మేము రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుకోవాలంటే పక్కడు ఫోన్ ఆడుకొని ఫోన్ చేసుకునే పరిస్థితి ఉండే. ఎక్కడన్నా బయటికి వెళ్ళి ఏదైనా బాటంగా ధర్నా చేస్తామంటే హౌస్ అరెస్టులు ఉండే. మేము ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ అయ్యాము. ఇంటి ముందర పోలీసు పెట్టేది, దినాల తరబడి బయటకు రానిచ్చేది కాదు మమ్మల్ని. నిర్బంధం నడిచింది 10 ఏళ్ళు. ఇలా చూడండి, ఇలా కేసీఆర్, హరీష్ రావు బాటంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్వేచ్ఛ ఇస్తున్నారు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం నడవాలనుకుంటే మీరు బాటంగా మాట్లాడదు. ఒక్క హౌస్ అరెస్ట్ చేసామే 11 నెలల్లో. మీరు నెలకి 10 హౌస్ అరెస్టులు చేశారు. ప్రతిపక్షాలకి అస్త్రాలు మీ ప్రభుత్వమే అందిస్తుంది. అది మూసీ పేరుతోనా, హైడ్రా పేరుతోనా, లగచర్ల పేరుతోనా, ఏదో పేరు. ఇక్కడ ప్రజల్ని బాగా తెలివిగా పగడబందిగా పక్కతో పట్టించారు. హైడ్రా విషయానికి వస్తే నేను బాటంగా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు మీకు అసలు ఈ ఐడియా ఎవరిచ్చారు? ఈ బహత్తరమైన ఐడియా ఇదేదో స్వలాభం కోసము ఇప్పుడున్నటువంటి వ్యక్తుల కోసం కాదు, ఇది వచ్చే జనరేషన్స్ ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు అవి. హైడ్రా రావడానికి నేను ఎందుకు స్వాగతించానంటే, హైదరాబాద్ అనేది గొప్ప నగరం, సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. మంచి సుందరమైన గుట్టలు, చెరువులు. నిజాం, ఇప్పుడు చాలామంది నిజాంని రజ్వీ కోణంలో చూస్తారు, బట్ నేను నిజాం చరిత్ర చదివిన. నిజాం వాజ్ ఏ గ్రేట్ విజనరీ. నెహ్రూ తర్వాత ఈ దేశంలో అంత గొప్ప విజనరీ అంటే నిజాం. ఆయనకు దూరదృష్టి ఉంది. ఆయన కట్టిన ఉస్మానియా ఆసుపత్రులు, ఆయన కట్టిన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ కానీ, నిమ్స్, అసలు ఎంత గొప్ప కార్యక్రమాలు. వాళ్ళు వేసిన రోడ్లు కానీ, వాళ్ళనాడు మద్రాస్లో కరెంట్ లేని రోజున హైదరాబాద్ కరెంట్ తీసుకురావడం కానీ, ఇట్ వాజ్ రిచెస్ట్ కింగ్, ఇట్ వాజ్ అ విజనరీ. ఆయన అప్పుడు ఆనాడు 2500 పైన చెరువులు ఎందుకు కట్టారు? చెరువులు, కుంటలు. ఒక భారీ వర్షం పడితే నీళ్ళని కూడా చెరువులోకి పోతే మనం సురక్షితంగా ఉంటాం. ఇవాళ ఏమైంది? గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో, టీడీపీ హయాంలో కొంత చెరువులు ఆక్రమణ గురైండొచ్చు. నేనేం మా నాయకులు మా దాంట్లో కూడా అనలేదు. కానీ ఈ 10 ఏళ్ళలో మాత్రం టీఆర్ఎస్ హయాంలో యథేచ్ఛగా రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి యొక్క అండతో బడా బకాసార్లు మొత్తం చెరువులు కబలించేశారు. ఇలా నేను నార్సింగ్లో ఉంటే నీళ్లు, అంటే ఎత్తు ప్రదేశంలో ఉంటుంది మా ఇల్లు, అక్కడికి నీళ్ళు వస్తాం. ఎందుకు వస్తూ ఉన్నాయి? నీళ్లు పోవాల్సిన చెరువులు, కుంటలు కబలించబడతా నీళ్ళు ఎడిపోవాలి, ఇళ్లలోకి వస్తూ ఉన్నాయి. ఇది సురక్షితమైన పరిస్థితి కాదు. రేపు హైదరాబాద్కి పెట్టుబడులు రావాలంటే నీకు క్లైమాటిక్ కండిషన్ బాగుండాలి, ఎన్విరాన్మెంట్ కరెక్ట్ ఉంటేనే వస్తాయి. నీకు ఇళ్ళ ఒక మంచి వర్షం పడితే ఇళ్ళ నీరు వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ హైడ్రా తీసుకొచ్చి, హైడ్రా ఎవరంటారు? ఏ బీదవాడు ఒక్కటే ఒక ఇల్లు పడితే అంతా రాద్దంతం చేసి సోషల్ మీడియా చూపించారు. హైడ్రా గోల్ అంతా కూడా ఈ కబ్జాకైనటువంటి చెరువుల్ని, కుంటల్ని యథాస్థితికి తీసుకురావాలి. మూసి ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు మూసీలో మీరు ఉండి చూస్తే తెలిసిన ఒకరోజు ఏదో ఫోటో ఫినిష్ చేశాడు కిషన్ రెడ్డి గారు. నీళ్లు వాడితే తెలుస్తుంది. కిషన్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. తప్పుడు పిలిపించారు, ఉంటే తెలీదు. ఆ మూసి నీళ్లు వాడితే తెలుస్తుంది, వాడితే కానీ అక్కడ సంసారం చేస్తే కానీ తెలుస్తుంది. ఆ దుర్గంధ వాసన, దోమలు, ఈదలు. మీరేమో శానిటేషన్ కేంద్ర మంత్రి కాబట్టి అన్ని జాగ్రత్త తీసుకొని పడుకున్నారు. ఏం సాధిస్తారు? కిషన్ రెడ్డిని అడిగారు, మంచి మిత్రుడు. ఆయన కేంద్ర మంత్రి స్థాయికి అది చేసుకొని ఆయన ప్రతిష్ట తక్కువ చేసుకోవడం తప్ప. మూసి ఎందుకు ప్రక్షాళన అడుగుతున్నాం అంటే, ఇప్పుడు వాయనాడు పరిస్థితి చూసాం మనం. ఎంత గొప్ప సుందరమైనటువంటి నగరం. మొన్న ప్యారిస్, ఉత్తరాఖండ్. అంటే ప్రకృతి ఎప్పుడు విలయతాండం చేస్తో తెలియదు. వాయనాడులో ఒక 3 నెలలు వర్షం పడితే ఎంత వర్షపాతం నామోదైతే ఒక 3-4 గంటలు అంత నామోదైందంటే ఎంత ప్రళయం అది. వాయనాడు మొత్తం కొట్టుకుపోయింది. అలాంటి వాన ఒకటి హైదరాబాద్లో పడితే, ఇప్పుడు 1908లోనో 12లోనో
నిజాం టైంలో ఒక భారీ వర్షం పడితే ఆనాడు జనాభా 72,000 ఎంతో ఉంటే 18,000 మంది మూసిలో కొట్టుకుపోయినారట. ఇది చరిత్ర, వాస్తవం ఇది. ఒక నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి ఆ రోజు. సో అలాంటి ఒక భారీ వర్షం పడితే ఇలా మూసి ఇరువైపులా 40% జనాభా ఉంటున్నారు. ఏం కావాలి హైదరాబాద్ పరిస్థితి? ఎవరి స్వార్థం కోసం అది? ఇప్పుడు మూసి ప్రక్షాళన జరిగితే పైన రంగారెడ్డి, కింద నల్గొండ, మధ్యన హైదరాబాద్. మీరు అన్నట్టు ఒక మంచి పని చేసేటప్పుడు కన్విన్స్ చేసుకోవటంలో Yes, ఫెయిలా yes. లేదు, దాంట్లో ఒక స్ట్రాటజీ ముఖ్యమంత్రి గారు స్ట్రాటజీ వర్కౌట్ చేసుకోవడంలో ఫెయిలా? కొంత ముందు స్పేడ్ వర్క్ చేసి ఎక్సర్సైజ్ చేసి ఉండాల్సింది. నేను కూడా ముఖ్యమంత్రిగా చెప్పాం. బట్ ఈ అడావుడి ఈ టైం కన్స్టైన్ వల్ల అది జరగలేదు. కానీ కొద్దిగా ముందు అవేర్నెస్ తీసుకురావాల్సింది. మేము కూడా శ్రీధర్ బాబు గారు, నేను ఈ సివిల్ సొసైటీస్తో, సోషల్ ఆర్ట్స్ పిలిచి మాట్లాడినాం. వాళ్ళు కూడా అన్నారు ఎస్ వాళ్ళకి ఇంకోటి మూసీలో నేను ఎందుకు మొన్న కిషన్ రెడ్డి గారికి చెప్పానంటే సాబర్మతి విషయంలో మీరు గుజరాత్కి గులాంలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. సీఎం గారు కూడా చెప్పారు. అది సాబర్మతి ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టు సిమిలర్ ప్రాజెక్ట్స్. అక్కడ మీరు సాబర్మతిలో కొన్ని వేల మందిని బయటేశారు వితౌట్ గివింగ్ ఎనీ ప్రాపర్ రిహాబిలిటేషన్. మేము ఇక్కడ మూసీలో ప్రతి చిన్న వ్యక్తి ఎవరు డిస్టర్బ్ అయినా వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నాము, కొంత అమౌంట్ ఇస్తూ ఉన్నాము. ఆ పిల్లలకు అక్కడ సరిపడే అడ్మిషన్లు ఇచ్చి చదువుకునే పరిస్థితి కలిగి ఏం తక్కువ చేస్తూ ఉన్నాము? ఇప్పుడు దుర్గంధలో అది ఈగలు దోమల్లో ఉండే బదులు ఒక మంచి ప్రదేశానికి వారు షిఫ్ట్ అవుతూ ఉన్నారు. మూసి ప్రక్షాళన జరుగుతూ ఉంది, సజావుగా నీరు పోతుంది, హైదరాబాద్ సేఫ్గా ఉంటుంది. హైదరాబాద్ సేఫ్గా ఉండడం కోసమే మూసి ప్రాజెక్టు. దాన్ని తిమ్మిని బొమ్మ చేసి 150,000 కోట్లనే మాట తీసుకొచ్చాడు ఎవరు? కేటీఆర్. అంటే చదువుకున్నవాడు రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు కొంత వాస్తవాలు మాట్లాడితే మంచిది. ఆయన కూడా నేను వయసులో నాకన్నా చిన్నవాడు ఇతో చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు RRR వస్తుంది, దానికి ఒక 30-40,000 కోట్లు ఎంత అవుతుంది. మిగిలిపోయిన మెట్రో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఒక 30-40,000 కోట్లు అవుతుంది. దీని మించి ముచ్చెరలో 4th సిటీ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఒక 4th సిటీ తీసుకొస్తా ఉన్నాం. అన్ని అంగులతో, అధునాతంగా అంగులతో కొత్త సిటీ తీసుకొస్తే హైదరాబాద్కి శోభ వస్తుంది. దానికి ఒక 30-40 కోట్లు అవుతుంది. ప్లస్ మూసీ ప్రక్షాళన కూడా 25,000 కోట్లు అవుతున్నాడు. ఆ 25,000 కోట్లు మూసీకి అన్న మాట పక్కన పెట్టేసి ఈ 4 కలిపేసి 150,000 కోట్లు మూసీకి అంటే నమ్మేవాడికైనా ఉండాలి, చెప్పేవాడికైనా ఉండాలి. ఎందుకు అవుతుంది 150,000 కోట్లు? సుందరికి అనేది సెకండ్ ఫేజ్, మనకు సంబంధం లేదు. మూసీ ప్రక్షాళన జరగడం అవసరం. మూసీ క్లీన్గా వాటర్ పోతే హైదరాబాద్ సేఫ్గా ఉంటుంది. హైదరాబాద్ ఎన్విరాన్మెంటల్గా సేఫ్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, బయట వారు మనం చూస్తారు. ముఖ్యమంత్రి దీంట్లో ఒక మంచి నినాదం తీసుకున్నాడు. హైదరాబాద్ అనేది ఈ దేశంలో ఉన్న సిటీస్తో మా కాంపిటీషన్ కాదు, ప్రపంచ నగరాలతో పోటీ పడతారు. మంచి స్లోగన్ అది. నిజంగా కూడా మూసి ప్రక్షాళన జరిగి చెరువులన్నీ కూడా యథాస్థాతికి వచ్చేసి. కానీ ఇవే మీరంటే ఒక మంచి ఉద్దేశంతో అవే అస్త్రాలు మలుచుకున్నారు అంటారు. కానీ వాళ్ళకి కౌంటర్ ఇచ్చే దాంట్లో కానీ వాళ్ళకి గట్టి కౌంటర్ ఇచ్చే దాంట్లో అటు పార్టీ సైడ్ నుంచి కానీ ప్రభుత్వ సైడ్ నుంచి లేదనే విమర్శ అనుకోండి, సజెషన్ అనుకోండి. ఇప్పుడు చెప్పేసి చోట చెప్తా ఉన్నాం. మా దగ్గర కొద్ది ఎక్సైజ్ ముందుగా చేయాల్సినటువంటి జాగ్రత్తలు లోపం ఉంటే ఉండొచ్చు. ఈవెన్ లఘుచర్ల విషయంలో కూడా ఇప్పుడు ఆ రోజు 15,000 ఎకరాలు మీరు పోగు చేశారు ఫార్మాసిటీకి. ఆనాడే అసెంబ్లీలో బట్టి గారు కానీ శ్రీధర్ బాబు కూడా చెప్పింది ఏంటంటే మీరు డెవలప్మెంట్ అనేది వికేంద్రీకరణ చేయండి. డెవలప్మెంట్ అంతా తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొస్తే రేపు మళ్ళీ ఆదిలాబాద్లో గొడవ మొదలవుతుంది, అక్కడ ములుగులో కూడా. డెవలప్మెంట్ ఏంటి? అమెరికా తరహాలో సమూలంగా తెలంగాణ అభివృద్ధి జరగాలి. ఇప్పుడు నేను ముఖ్యమంత్రికి చెప్పాను, మనం ఆదిలాబాద్లో మన ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, మంచి ప్రాజెక్ట్స్ ఆదిలాబాద్ షిఫ్ట్ చేయండి. ఆదిలాబాద్ కూడా డెవలప్ కావాలి. మా దగ్గర బాసర్ పుణ్యక్షేత్రం ఉంది, అక్కడ డెవలప్ కావాలి. ములుగు డెవలప్ కావాలి, భద్రాచలం కావాలి. అందులో భాగంగానే కొడంగల్ చాలా వెనుకబడిన ప్రాంతం, బోర్డర్ గురించి నేనేమంటే అసలు ఇప్పటిదాకా ఎప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ జరగలేదు. ఫస్ట్ సారి ల్యాండ్ ఎక్విజేషన్ జరిగినట్టుగా, లేకుంటే ఇప్పటిదాకా అసలు మూసీ గురించి ఎప్పుడు ఎవరు ప్రస్తావించాలా. ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వమే మూసీ ప్రక్షాళన అనే ప్రస్తావన తీసుకొచ్చినట్టుగా జరిగిన విషయాలే, గతంలో జరిగిన విషయాలే దాని కొనసాగింపే. అయినా అదే పాయింట్కి వస్తాయి. ఇప్పుడు మూసీ విషయంలో పాపం డి శంకర్ అని మాకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మొన్నే చనిపోయినారు. ఆ చనిపోయి 3 రోజులు ముందు చెప్పారు మూసీ విషయంలో అసలు ప్రాజెక్టు ఫస్ట్ అంకురార్పణ చేసింది ఎవరు? కేసీఆర్ కదా, 2016 ఎప్పుడు. నేనదే అంటానంటే మరి ఆ డాక్యుమెంట్ అంతా నా దగ్గర ఉంది, నేను తీసుకొస్తున్నాడు. పాపం అనుకోకుండా చనిపోయినాడు. మూసీ కానీ హైడ్రా కానీ ఇవంతా రాద్ధాంతం చేసి ఇప్పుడు ఒకరికో ఇద్దరికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరిగేటట్టు ఒకరికో ఇద్దరికి నష్టం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు ఏడాదిలోనే ఇంత యాగీ చేస్తున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ యాగీని తట్టుకోవాలా? 4 ఏళ్ళు తట్టుకోగలరా? నేను ఏమంటాను, ఇది ఆల్ టెంపరీ గెయిన్స్. ఇవాళ బద్నాం చేసాము, ప్రజల్లో మేము పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసాను ఫీల్ అవుతున్నాము. కానీ ఫలాలు అందేటప్పుడు ప్రజలకు అందుతున్న ఫలాలు ప్రజలు గుర్తించుకుంటారు. ఇలా రుణమాఫీ ఆయన ఎంత చేసినాడు? నేను మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు వేదిక ఉంటే అడిగాను, మీరు అగ్రికల్చర్ మంత్రిగా ఉన్నారు కదా, నేను చెప్పేది వాస్తవేనా? 10 ఏళ్లలో వారు చేసిన రుణమాఫీ సొమ్ము కన్నా మేము 9 మాసాలు 9 నెలల్లో చేసిన రుణమాఫీ ఎక్కువ.
అంటే మేము రుణమాఫీ సజావుగా మళ్ళీ చేసాం, ఇక్కడే ఇంకా కొంత difference ఉంది మీతో. చేయాల్సి అదే ఇక్కడే మళ్ళీ Yes, difference నేను పదే accept- పదే. నేను యాక్సెప్ట్ చేస్తాం. మేము చెప్పుకోలేకపోతా ఉన్నాము. లోపం ఏంటంటే మా కార్యకర్తలు కొంత నారాజుగా ఉండి ప్రజలకి ఇప్పుడు వాస్తవాలు మీరు తెలియజేయలేకపోతా ఉన్నారు. ఉదాహరణకి మన ఎక్కడో సోషల్ మీడియాలో చూసా, అంటే 110 సంవత్సరాలు 105 సంవత్సరాల్లో ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రలో ఒక దళితుడు, అందులో ఎస్సీ మాదిగ కులానికి వీసీకి చేయగలిగినాము. వీసీ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు మొదటిసారి. 100%. లేదు ఒక తెలంగాణ సాయుధంలో పోరాట యోధురాలైన చాకలైలమ్మకి కోటి ఉమెన్స్ కాలేజ్ ఏదో పేరు పేరు పెట్టారు. పెట్టారని, వాళ్ళ కానీ మనవరాలికి ఇవి ఎంతవరకు direct- ఇవి లేదు, ఎప్పుడు డైట్ ఛార్జీ 40% పెంచారని, కానీ ఇవి ఎక్కడో సోషల్ మీడియాలో అక్కడో ఇక్కడో అప్పుడో ఇప్పుడు, కానీ ఇవి కూడా చెప్పుకోలేని బలహీనత అనుకోండి, సమన్వయ లోపం అనుకోండి. ఇది వాస్తవం మీరు చెప్పేది. కేసీఆర్ గారు ఏం చేసేదంటే ఒక చిన్న ప్రాజెక్టు తీసుకునే ముందు ఒక నెల 2 నెలలు దాన్ని నడిపించేది ప్రెస్లో, దానికి కొంత హైప్ తీసుకొచ్చేది, ఇచ్చేది చారాన్నే. ప్రజలకు రిజిస్టర్ కాకపోతే మీరు అది చేసిన వాళ్ళు ప్రజల నుంచి ఏంటంటే డిమాండ్ అన్నా ఉండాలి, తెలివిగా మీరు చేసిన దాన్ని పబ్లిక్ అయినా గుర్తించాలి. అక్కడ పాపం రేవంత్ రెడ్డి గారు ఈ కుయుక్తులు కుతంత్రాలు తెలియక రాజకీయాలు అవే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారు, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుని పనులు చేస్తూ ఉన్నాము, సరే ప్రజలకు గ్రహిస్తున్న దాంట్లో ఆయన ఉన్నాడు. బట్ కేసీఆర్ అప్పుడు ఏంటంటే ఒక నెల ముందు హైప్ తీసుకొచ్చి ఆ చారాన్ని ఇచ్చేసి మళ్ళీ ఒక రూపాయి చారణ దాని కింది ప్రచారం చేసుకునే అలవాటు మనం చేసుకోలేకపోతున్నాం. మనం రూపాయి ఇచ్చి కూడా చారణ ప్రచారం చేసుకోలేదు, అది వాస్తవం. అందుకే నేను మొన్న మా మీటింగ్లో చెప్పాను, ఎమ్మెల్యేస్ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్లు పెట్టాలి. మండల హెడ్ క్వార్టర్ చుట్టూన్న 3-4 మేజర్ గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యేస్ పోవాలి. ఎమ్మెల్యేస్ పోతా ఫ్రీ ఉన్నారు. బస్సు వల్ల మహిళలకి ఫ్రీ బస్సు ఇచ్చారు. Yes. ఫ్రీ బస్సు వల్ల ఇప్పటికి ప్రభుత్వానికి ఎంత భారం పడ్డది, ప్రజలకు ఎంత మిగిలింది, ప్రభుత్వానికి ఎంత భారం పడ్డది అంటే అంత ప్రజలకు మిగిలినట్టే కదా. మిగిలినట్టు 100% మిగిలినట్టే. దానికి 1 కోటి మందో 1.5 మందో ప్రయాణం 1,20 లక్షల మంది ప్రయాణం ప్రయాణం చేశారు. చేశారు. 2,000 కోట్ల 1,500 కోట్ల ఎంతో మీకు భారం పడ్డది. ఆర్టీసీకి Yes. గవర్నమెంట్ చెల్లిస్తుంది. అంటే ఆ 1,500 కోట్లు 2,000 కోట్లు పేద ప్రజలకు మిగిలినట్ట 100% మిగిలినట్టు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే బస్సు ప్రయాణం కూడా ఇప్పుడు జనం కూడా ఏమొస్తుందంటే ఆ ఫ్రీ బస్సు ప్రయాణం వల్ల మా చేతికి ఏం వస్తలేదు అనుకుంటారు, మరి ఏంటో తెలియదు. కానీ యాక్చువల్లీ ఎంత బహత్తరమైనటువంటి స్కీమ్స్ ఇవంటే ఒక మహిళ వేరేల మీద ఆధారపడకుండా స్వేచ్ఛగా ప్రభుత్వ వచ్చే సదుపాయం ఎక్కడనక్కడ పోగలుగుతుంది, ఇలా తిరగలుగుతున్నారు. పిల్లగాడు హాస్టల్లో ఉన్నాడని చూసి రావడానికి ఈజీగా ఎంత ఇంట్లో ఖర్చు ఏదైనా పిండి వంటలు చేస్తే 100 రూపాయలు చూసి 50 రావడానికి రూపాయలు పోవచ్చు. కూడా చాలా భారం అని భావించే- దేవుడి దగ్గర పోవడానికి 100 సార్లు ఆలోచించుకోవాల్సి ఎన్నిసార్లు 50 రూపాయలు పోయేస్తున్నారు. పోవచ్చు. ఇప్పుడు 100 రూపాయలు 50 రూపాయలు భారంగా భావించే కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి చాలా పెద్ద ఎసులుబాటు. 500 సిలిండర్ ఇస్తున్నాము, మిగతా 700 మనం కడుతున్నాం, కానీ వాళ్ళకి తెలియట్లే. ఫ్రీగా వచ్చేది కూడా కొంత లేట్ అయ్యేసరికి అరే ఏదో అంటే ఫలాలు చేతికి డబ్బులు ఇచ్చే అలవాటు వల్ల దీని యొక్క విలువ తెలియట్లేదు. ఫ్రీ సిలిండర్ 500 సిలిండర్ 700 రూపాయలు, మనం 700 నుంచి 800 రూపాయలు మనం ప్రభుత్వం అదనంగా చెల్లిస్తుంది. ఎంత భారం అది. 200 యూరోప్ యూనిట్కి కొన్ని లక్షల కుటుంబాలు వాడుకుంటా ఉన్నాయి. ఇలా ఓల్డ్ సిటీ బోర్డు ఈ మీరు గణాంకాలు దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని ప్రభుత్వం దగ్గర డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. అవి కూడా ఇవాళ వరకు ఎక్కడ కనపడలేదు. ప్రచార లోపం. ఎంతమందికి 500 రూపాయలకి ఫ్రీ పవర్ ఇస్తున్నారు, దానివల్ల నెలకి ఎంత భారం అవుతుంది. అట్లాగే మీరంటే 500 సిలిండర్ ఇవ్వటం వల్ల ఎంతమందికి ఇస్తున్నారు, ఎంత భారం అవుతుంది. బస్సులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ఎంత భారం అవుతుంది. ఇవన్నీ ప్రజలకి ఇన్ని వేల కోట్లు నెలకి మిగులుతున్నట్ట కాదట. అది ఎందుకే ఇప్పుడు మనం ఈ సంవత్సరం పాటు జరిగిన కార్యక్రమాలు జరుగుతున్న ఉత్సవాలు ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మీరు అన్నట్టు ఇందాక మేము చెప్పామంటున్నారు, కానీ పిసిసి చీఫ్నో ముఖ్యమంత్రినో లెక్క చేయని అందరూ అని అంటారు, లెక్క చేయని వాళ్ళు కూడా ఉన్నారనే ఒక ప్రశ్న. రెండోది కొత్తగా ముందే ఎన్నికల ముందు వచ్చి ఎమ్మెల్యే అయిన వాళ్ళు పాత కేడర్ను పట్టించుకోవట్లేదు అనే ఇంకో ప్రశ్న. ఇట్లాంటివి కూడా మీ మీద కత్తి మీద సాగు మీది మహేష్ కుమార్ గారు. ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి కానీ పీసీ అధ్యక్షుడు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేట్ చైర్మన్ అందరూ కూడా పార్టీని గౌరవించాల్సిందే. పార్టీ సుప్రీం ఆ దాంట్లో. కాంగ్రెస్ పార్టీ అనేది తల్లి లాంటిది. ఎమ్మెల్యేలైనా గౌరవించాల్సిందే, నేనైనా పార్టీ గౌరవించాలి, అమలు చేయాలి. అందుకే మొన్న మీటింగ్లో చెప్పాను నేను ఎమ్మెల్యేస్కి, గాంధీ భవన్ నుంచి ఒక మెసేజ్ వస్తే మీకు అది ఆర్డర్ చెప్పాను. ఈ మాట ఆర్డర్గానే భావించాలి, జీవో చెప్పాను. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తారు, పార్టీ సుప్రీం మనకి. సుప్రీం నాయకుడు మనకి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. కాస్ట్ సెన్సస్ విషయంలో నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటా ఉన్నాం. వాస్తవం కూడా కుల సర్వే అనేది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఆయనకి ఇచ్చిన వినతులు ఆక్రందనలు ఆయనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఎండింగ్ లోపల ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ దేశంలో బీదవాడికి ధనికుడికి ఉన్న వ్యత్యాసం తగ్గించాలి. బీజేపీ అధికారంలోకి వచ్చినాక కొన్ని కార్పొరేట్ సెక్టర్స్ పెరిగిపోతా ఉన్నాయి అనూహ్యంగా. బీదవాడు ఇంకా బీదవాడు అవుతుంది పెంచాలి. కాబట్టి కులాల వారిగా ఎవరికి దక్కాల్సిన ఫలాలు వారికి దక్కాలని ఒక నిర్ణయం రావడం, ఆయన అది ఇవ్వడం. రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి ఉండి కూడా ఈ రాష్ట్రంలో అందరికన్నా ముందడిగేసి
కుల సర్వే విషయంలో క్యాబినెట్లో చర్చ పెట్టి జీవో తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి బిల్లు పెట్టి చర్చ జరిపి దాన్ని ఇవాళ కులగణ సర్వే చేస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఒక అగ్రవర్ణానికి చెందిన ముఖ్యమంత్రి బీసీ ఆయనకు కూడా ఒత్తిళ్ళు ఉన్నాయి, మనం అర్థం చేస్తాం. ఒత్తిళ్ళు ఉంటాయి, ఒత్తిళ్ళన్నీ అధిగమించి ఇవాళ సర్వే చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో మేము మాట్లాడుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి ఒకే మాట చెప్పాడు, అనా మీకైనా మాకైనా, నేను ముఖ్యమంత్రిగా నాకైనా పీసీగా మీకైనా ఇంకే కార్యకర్తగా అల్టిమేట్ రాహుల్ గాంధీ యొక్క ఆలోచన శిరోధార్యం. ఆ ఆలోచన మీ ఆలోచన నాకు వ్యక్తిగతంగా ఏమైనా ఉండొచ్చు, బట్ ఆలోచన మీ ఆలోచన, ఆలోచన నా ఆలోచన అనే దాంట్లో ఇవాళ కుల సర్వే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ కాబోతుంది. ఈ మాట ఎవరు చెప్పారు మాకు? కారులో కూర్చున్నప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు నాకు, రేవంత్ రెడ్డి గారికి. నేను తిరుగు ప్రయాణంలో కారులో కూర్చుంటే వెనక్కి తిరిగి యు ఆర్ గోయింగ్ టు బి ది అంబాసిడర్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ప్రాజెక్ట్, యు ఆర్ ది రోల్ మోడల్ ఫర్ ది కంట్రీ అనే మాట చెప్పినారు. సో ఇవాళ ఈ కుల సర్వే కూడా అడ్డుకునేందుకు బీజేపీ టీఆర్ఎస్ రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. చక్కగా జరగట్లేదని, లో పోస్టింగ్ ఉందని. అరే ఇప్పుడు 90% దాదాపుగా చేరుకుంటుంది, పర్ఫెక్ట్గా కుల సర్వే జరుగుతూ ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే అంశం. ఇంకో 2-3 అంశాలు అంటే స్వేచ్ఛ ఎక్కువ అనే పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొంతమంది బహిరంగంగా మాట్లాడటం అనేటువంటిది కూడా అది ఇంకా 10 మంది మాట్లాడటానికి దారితీసే పరిస్థితి. ఆ స్వేచ్ఛ 10 మంది ఇప్పుడు ఒకరితోనో ఇద్దరితోనో స్టార్ట్ అయినటువంటి బహిరంగంగా ప్రభుత్వాన్ని తప్పుపట్టడం, విమర్శించడం అనేటువంటిది నెమ్మదిగా అది విస్తరించదా? డిసిప్లిన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మల్లికార్జున ఖార్గే నుంచి కింది స్థాయి వరకు డిసిప్లిన్ అనేది బాగా ప్రయారిటీ. ఇటీవల కొంత మీరు చూశారు, కొంతమంది మాట్లాడింది వారికి చెప్పడం జరిగింది. ఇది అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీ లేదు, ఉండదు. వాస్తవే. అంటే సద్విమర్శ చేసుకోవడం, ఆది నాయకుడు కూడా తప్పులు చేసినప్పుడు ఎత్తి చూపే ధైర్యం కానీ సత్తా కానీ మా కార్యకర్తలకు ఉంటుంది, ఆ స్వేచ్ఛ కూడా ఉంటుంది. అట్లాగని చెప్పి హద్దులు దాటి మాట్లాడితే ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల మీద మేము చెప్పడం జరిగింది. ఇంక ఇదే కంటిన్యూ అవుతే వేటు పడుతుంది అన్నమాట. సో దాంట్లో డిసిప్లిన్ విషయానికి వచ్చినప్పుడు కాంప్రమైజ్ ఉండదు. ఎస్, ముఖ్యమంత్రి పీస్ ప్రెసిడెంట్ కొంచెం తప్పు చేస్తే చూపండి, మాకు విత్ ఇన్ ద 4 walls మీటింగ్ అని మీరు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. ఆ స్వేచ్ఛ మీకు ఉంది, చెప్పే స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే ప్రజాస్వామిక పార్టీ ఆ స్వేచ్ఛ మీకుంది, సరిదిద్దుకునే అవకాశం మాకుంది. కానీ బాటంగా బయట వెళ్ళి మాట్లాడితే మాత్రం తప్పదు, ఇది చర్యలు ఉంటాయనే మాట చెప్పడం జరిగింది. రైట్. అంటే ఇంకా చాలామంది ఎక్స్పెక్టేషన్, ఇందాక మీరు అన్నట్టుగా కార్పొరేషన్ చైర్మన్ల కోసం లేకుంటే ఇంకో దానికోసం ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం ఉంది, మీకు సంబంధించినట్టు కార్యవర్గ కూర్పు ఒకటి ఉంది, డీసీసీ అధ్యక్షులు ఉంది. ఇదంతా పెద్ద ఎక్సర్సైజు మరి డిస్టర్బ్ కాకుండా ఇటు పక్కన ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎట్ ద సేమ్ టైం ఈ కోఆర్డినేషన్ అంతా కూడా చేయాలి. అయితే అవన్నీ డెఫినెట్గా అవుతాయి. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటే అంశం, వారు మాట్లాడుకుంటారు, అదొకటి వస్తుంది. కార్యక్రమం అనేది ఎందుకు కాలయాపన అవుతుందంటే, నేను 3 నెలల వరకు మనకి అవకాశం ఉంది, కొంత స్టడీ చేయాలి. నేను కూడా జిల్లాల వారీగా ఎక్కడ నాయకత్వం ఉంది, ఎక్కడ సమర్థవంత నాయకత్వం దొరుకుద్ది, మనకు ఎవరిని ఎక్కడ తీసుకొస్తే సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడం. మనం అంటే 2 నెలల నుంచి ఊరికేం లేము, మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. నాకు 1.5 month 2 months జనాన్ని గెలవడానికి సరిపోయింది. మీరు చూశారు, తండోపతండాలుగా గ్రామాల నుంచి బండ్లు కట్టుకొని కాళ్ళు కట్టుకొని రావడం, అభినందించడం 2 months. అంటే దాని కారణం అంటే మనం 38 ఏళ్ళుగా ఆర్గనైజేషన్లో ఉండడము, సంబంధాలు ఉండడము, ఎప్పుడో ఎన్ఎస్ఏలో పనిచేసినట్టు, ఎప్పుడో యూత్ కాంగ్రెస్లో పనిచేసినట్టు, ఎప్పుడో మైరా కాంగ్రెస్ పనిచేసి వచ్చి కలుస్తూ ఉన్నాం. గాంధీ భవన్ హడావుడి నడిచి 1.5 month 2 months అదే నడిచింది. ఇప్పుడు కొద్ది కార్యాచరణకు మొదలు పెట్టాము. 15-20 days లోపల పరిపూర్ణమైనటువంటి కార్యక్రమం వేసుకునే ప్రయత్నంలో ఉన్నాము. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా అవసరమైన చోట మార్పులు చేర్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక 1-1.5 month లోపల ప్రక్రియ మొదలవుతుంది. కార్పొరేషన్ చైర్మన్లు కూడా మొన్న మేము సీఎం గారితో మేము దీపదాస్ మున్షి సీనియర్లు కూర్చున్నప్పుడు వీలైనంత త్వరగా మిగతా కార్పొరేషన్లు కూడా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. కొన్ని మిగిలిన కార్పొరేషన్తో పాటు డైరెక్టర్స్ ఉన్నాయి, ఆ డైరెక్టర్స్ అన్ని కూడా కొంత కార్యకర్తలకి మనం ఆ ఫలాల్ని పంచాలనే దాంట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీలైనంత త్వరగా అది కూడా కార్యరూపం దాలుస్తుంది. కానీ సామాజిక కూర్పు కూడా చాలా, సోషల్ ఇంజనీరింగ్ అనేది కూడా చాలా, సోషల్ ఇంజనీరింగ్ ప్రతి చోట పాలిస్తాం. మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు కార్పొరేషన్లో మనం మెజారిటీ బీసీలకి చైర్మన్లు ఇచ్చాము, మైనార్టీలకు 6 చైర్మన్లు ఇచ్చాము. విప్పులు వేస్తే 4 విప్పులలో 2 బీసీలకి ఇచ్చాము, 1 లంబాడాకి ఇచ్చాము, 1 ఒక ఎస్సీకి ఇచ్చాము. అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్. 1 లంబాడా, 2 బీసీలు, 1 ఎస్సీ, 4 విప్పుల్లో. మంత్రివర్గంలో కూడా ఇంకా బీసీలకి
మిగతా సెక్షన్స్కి అవకాశం ఉంటుంది. రైట్. అంటే అంతిమంగా మీరు అన్నట్టుగా ప్రభుత్వం చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే క్యాడర్ సాటిస్ఫై కావాలి. ఇంపార్టెంట్. రెండోది ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధి అనేటువంటిది ఉండాలి. ఇది లేనంతకాలం ప్రభుత్వం ఏం చేసినా క్యాడర్ ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు నిష్ప్రయోజనం. లేదు, అందుకే నేను చాలా మీటింగ్లు ఏం చెప్తున్నా అంటే కార్యకర్తలు మీ వల్ల మేము ఉన్నాం. కార్యకర్త అనేవాడే మాకు ఆస్తి. కార్యకర్త లేకుంటే ఇలా ప్రభుత్వం వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఒక చరిస్మాటిక్ లీడర్గా ఆయన పీసీ అధ్యక్షుడు నడిపితే మిగతా సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ, దామోదర్ నరసింహ కానీ, కోమటిరెడ్డి కానీ చాలామంది సీనియర్లు అందరూ కూడా మమైక్యమే సహకారం చేయడం వల్ల ఇలా అధికారంలోకి వచ్చాం. బట్ ప్రధాన భూమిక పోషించింది ఎవరు అంటే కార్యకర్తలు. వాళ్ళ వల్లే అధికారంలోకి వచ్చాం. వాళ్ళని సాటిస్ఫైగా ఉంచడం చాలా అవసరం అన్నమాట. నేను ఎంపీలు ఎమ్మెల్యేకి పదే చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యేస్ కూడా గట్టిగా చెప్తారు, ఎక్కడ లోపాలు ఉంటే ఉపేక్షించి ఉండదన్న మాట చెప్తా ఉన్నాం. మళ్ళీ చెప్తా, ఎమ్మెల్యేస్ మా ఆస్తి. ఆస్తి అటు పోతుంటే వాళ్ళకి హక్కు లేదు అటు ఇష్టం వచ్చిన పోవడానికి. అది చెప్తా ఉన్నాం గట్టిగా. ప్రభుత్వానికి పార్టీకి మంచి సఖ్యత ఉంది. కానీ ఎమ్మెల్యేల మాకు అదృష్టం అంటే రేవంత్ రెడ్డి గారికి నాకున్న సఖ్యత, ఎట్ ద సేమ్ టైం నాకు సీనియర్లందరికీ ఉన్నటువంటి సఖ్యత వల్ల మేమే సజావుగా పోతా ఉన్నాం. మేము రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ ఇది పదవి కాదు, ఇది ఒక బాధ్యతలాగా భావిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మన బేషజాలకోకుండా మా పరువు మా పట్టిస్తా అనే మాటే లేకుండా ప్రజల్లోకి వెళ్ళాలి. కార్యకర్తల యొక్క అభిష్టం, కార్యకర్తల కోరిక మేరకు ముందుకు పోవాలి. కార్యకర్త కొత్త నారాజు ఉంటే వాళ్ళని సరి చేసుకొని ముందుకు పోవాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు పోవాలన్న తపనతోనే ముందుకు పోతా ఉంది ప్రభుత్వం. చివరిగా అంటే ప్రధానంగా ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టు, అట్లాగే మీరు కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టు ముందు అవి కూడా ఒక చెక్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళు పనితీరు. ఎందుకంటే అప్పుడే ఎమ్మెల్యేల గురించి అక్కడ ఇక్కడ కొన్ని ఆరోపణలు, కొన్ని విమర్శలు, లేకుంటే ప్రజల్లో అక్కడ ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వచ్చిందంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత. ప్రభుత్వం ఎన్ని పథకాలు చేసినా ఉపయోగం లేదు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తే ప్రభుత్వం ఏ మంచి పని చేసినా ఉపయోగం లేదు. మరి ఈ రకమైనటువంటి ఒక మైక్రో లెవెల్ మానిటరింగ్ కూడా అవసరం అనిపిస్తుంది అధికారంలో ఉన్నప్పుడు. పిసిసి ఆ కార్యాచరణలో ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేస్తో పాటు ఈ సంవత్సరం మా సెలబ్రేషన్స్కి మేమంతా కోఆర్డినేటర్స్ వేస్తూ ఉన్నాం. ఆ కోఆర్డినేటర్స్ కూడా చెప్తా ఉన్నాం, అక్కడ ఈ కార్యక్రమాలు సజావుగా జరపడమే కాకుండా ఎమ్మెల్యే తీరుతెన్నులు, ఎమ్మెల్యేలకి కార్యకర్తలకు ఉన్నటువంటి సఖ్యత, అదేమన్నా లోపం ఉందా, లోపం ఒకటి ఉంటే తీసుకోవాల్సిన చర్యలేంటి, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నాం. నేను చాలామంది ఎమ్మెల్యేలు ఇవాళ బేసిక్ బాగా పనిచేస్తూ ఉన్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి కార్యకర్తలు ఆదుకొని పనిచేస్తున్న సందర్భాలు మాకు రెగ్యులర్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల ఎమ్మెల్యేస్ పనితీరు కొంత ఇబ్బందికరంగా ఉంది, అక్కడ క్యాడర్ కొంత నిరుత్సాహంగా ఉన్నారు. వాటిని సరిచేసే మెకానిజం ఎత్తా ఉన్నాం. ఇప్పుడు మేము వాటంగా చెప్తా ఉన్నాం, ఎక్కడైనా మీరు లోపాలు ఉంటే సరిదిద్దుకోవాల్సిందే. కార్యకర్త అనేవాడు మనకు చాలా ప్రామాణికం. పార్టీ కార్యకర్త వాళ్ళని నొప్పించకుండా వాళ్ళను సంతోషపెట్టడమే ధ్యేయంగా ముందుకు పోవాలనేది మనం ఎమ్మెల్యేకి చెప్తా ఉన్నాం, ఎంపీలకు చెప్తా ఉన్నాం, ఒక డీసీ ప్లాంట్లకు కూడా చెప్తా ఉన్నాం. అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుందంటే ఈ 11 నెలల పాలన చాలా సంతృప్తికరంగా ఉంది. ప్రజల ఆకాంక్షలకి ఎన్నికల ముందు ప్రజలు ఏదైతే కోరికతో మమ్మల్ని తీసుకొచ్చినారో మెజారిటీ అంశాలని ప్రజలకు చేరవేరుస్తూ ఉన్నాము. కొంత ప్రచారము అపోజిషన్ వాళ్ళు చేస్తారు తప్పదు కాబట్టి లేని వాస్తవాలను లేని విషయాలను కూడా ఇవేదో జరుగుతూ ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాస్తవంగా ఫలాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఉద్యోగాలు కావచ్చు, ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోతూ ఉన్నాం. మీకు విచిత్రం ఏంటంటే 30,000 చెక్కులు దాదాపుగా CMRY ఫండ్స్ కూడా పెండింగ్ పెట్టిపోయినారు. ప్రభుత్వ బాధ్యత, ఆ ప్రభుత్వం ఇచ్చినా మేము ఆ ప్రభుత్వం ఇచ్చింది మేము జారబెట్టట్లేదు, అవి ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు పోయిన ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లిస్తూ ఉన్నాము. 11 నెలల రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన, వారి క్యాబినెట్ మంత్రుల పాలన సజావుగా ఉంది, చక్కగా పోతూ ఉంది. చిన్న చితక సంఘటనలు తప్ప ప్రజలు హ్యాపీగా ఉన్నారు, మాకు అందుతూ ఉన్నాయి ఫలాలని. ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. మా గోల్ అంతా కూడా ఇది చక్కగా పోయి నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్లో అన్నారు, మనం మొన్న గెలిచింది సెమీఫైనల్స్ మాత్రమే అని. అసలు ఫైనల్స్ 2029 ఎన్నికల్లో ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం రావడం, సెంట్రల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం, ఆ ఒక్క ధ్యేయంతోనే కార్యకర్తలు మేము ముందుకు పోతాం. రైట్, థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్ గారు. నిన్న 2023లో జరిగింది సెమీఫైనల్సే, ఫైనల్స్ ఇంకా ఉంది. ఫైనల్స్లో రెండోసారి కూడా అధికారంలోకి వస్తాం, కేంద్రంలో కూడా అధికారాన్ని చేజిక్కించుకుంటాం. 11 నెలల పాలన ఏడాది పూర్తి చేసుకోబోతున్నాయి. మా పాలన సంతృప్తికరంగా ఉంది. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య పార్టీ నాయకులు సమన్వయం చేసేదానికోసం
ఖచ్చితంగా పనిచేస్తారు. అదేవిధంగా క్యాడర్ను సాటిస్ఫై చేయడం కోసం అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఆ రకంగా ఎక్కడా లోపం భవిష్యత్తులో లోపాలు చిన్న చిన్న లోపాలు ఉన్నా సరిదిద్దుకొని భవిష్యత్తులో ప్రభుత్వం పార్టీ జోడెద్దుల్లాగా ప్రయాణం చేస్తుంది అనేటువంటి ధీమాని మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ బిగ్ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తుంది బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.